భారతదేశంలో మొదట అభివృద్ధి చెందినటువంటి నాగరికత సింధు నాగరికత అనేటువంటిది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి మొదటి నాగరికతల్లో సింధు నాగరికత అనేటువంటిది ఒకటి. ఈ నాగరికతకి, ఈ సివిలైజేషన్కి సింధు నాగరికత అని ఎందుకు పేరు వచ్చింది అంటే, సింధు నది రివర్ బ్యాంకు పైన, సింధు నది పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందినటువంటి నాగరికత కాబట్టి దీనిని సింధు నాగరికత అని పిలవడం జరుగుతుంది. ఈ సింధు నాగరికత అనేటువంటిది, ఈ సివిలైజేషన్ అనేటువంటిది సింధు మరియు దాని యొక్క ఉపనదుల యొక్క పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందింది. అసలు భారతదేశానికి ఒక ప్రాచీనమైనటువంటి నాగరికత ఉందని, ప్రాచీనమైనటువంటి సంస్కృతి ఉంది అని, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి తొలి నాగరికతల్లో ఈ భారతదేశపు నాగరికత కూడా ఉంది అనేటువంటి విషయం మనకు 1921 వరకు కూడా తెలియదు. ఈ 1921వ సంవత్సరంలో బ్రిటిష్ పురాతత్వ శాస్త్రవేత్త అయినటువంటి, బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ అయినటువంటి సర్ జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తి, ఈ సర్ జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తి ఈ సింధు నదీ పరివాహక ప్రాంతంలో జరిపినటువంటి తవ్వకాల వల్ల ఒక పట్టణాన్ని వెలికితీశాడు. దాని పేరే హరప్ప అనేటువంటిది. 1921వ సంవత్సరంలో సర్ జాన్ మార్షల్ అనేటువంటి బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ యొక్క తవ్వకాలలో హరప్ప అనేటువంటి ఒక పట్టణం బయటపడింది. ఈ హరప్ప అనేటువంటి పట్టణం బయటపడింది కాబట్టి సింధు నాగరికతకే ఏమని పేరు అంటే హరప్ప నాగరికత అనేటువంటి పేరు. భారతదేశంలో మొదట అభివృద్ధి చెందినటువంటి నాగరికత సింధు నాగరికత. మనం ఇంతకు ముందు వరకు ఇనుపయుగము అనేటువంటి దాని ముందు వరకు చెప్పుకున్నాం. అంటే ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే చారిత్రక పూర్వయుగము అనేటువంటి దాంట్లో ప్రాచీన శిలాయుగం, మధ్యశిలాయుగం, నవీన శిలాయుగం అనేటువంటివి చెప్పుకున్నాం. ఈ ప్రాచీన శిలాయుగం, మధ్యశిలాయుగం, నవీన శిలాయుగం అనేటువంటివి క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల వరకు ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఇంకా 3000 సంవత్సరాల తర్వాత నాగరికత అనేటువంటిది, సివిలైజేషన్ అనేటువంటిది అభివృద్ధి చెందింది. అలా భారతదేశంలో అభివృద్ధి చెందినటువంటి మొదటి నాగరికత సింధు నాగరికత అనేటువంటిది. ఈ సింధు నాగరికత గుని మొదటిసారిగా వెలికి తీసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సర్ జాన్ మార్షల్. ఏ సంవత్సరము అంటే 1921. 1921వ సంవత్సరంలో సర్ జాన్ మార్షల్ జరిపినటువంటి తవ్వకాల్లో ఈ బయటపడినటువంటి పట్టణం హరప్ప అనేటువంటి పట్టణం. ఈ నాగరికతకు సంబంధించి మొదట బయటపడినటువంటి పట్టణం హరప్ప కాబట్టి దీనిని ఏమని పిలుస్తారు అంటే హరప్ప నాగరికత అని కూడా పిలవడం జరుగుతుంది. అసలు సింధు నాగరికత అనేటువంటిది ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి నాగరికతల్లో ఇది కూడా ఒకటి. 1921 ముందు వరకు కూడా, అంటే 1921 ముందు వరకు కూడా భారతదేశంలో ఎవరి నుంచి నాగరికత ప్రారంభమైంది అని భావిస్తున్నారు అంటే ఆర్యుల రాకతోటి నాగరికత ప్రారంభమైంది అని భావించేటువంటి వాళ్ళు. అంటే ఆర్యుల రాక అంటే క్రీస్తు పూర్వం 1500 నుంచి మాత్రమే భారతదేశంలో నాగరికత ఉంది అని భావించేటువంటి వాళ్ళు. కానీ సర్ జాన్ మార్షల్ జరిపినటువంటి త్రవ్వకాల ద్వారా హరప్ప అనేటువంటి పట్టణం బయటపడడంతో ఈ సింధు నాగరికత లేకపోతే హరప్ప నాగరికత అనేటువంటిది ఈ ఆర్యుల కంటే ముందు భారతదేశంలో అభివృద్ధి చెందింది అని, భారతదేశంలో కూడా ప్రాచీన నాగరికత ఉంది అని, ఈ ప్రాచీన నాగరికతలు అనేటువంటివి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఇతర నాగరికతలు అంటే సుమేరియా నాగరికత, దీనినే మెసొపటోమియా నాగరికత అని పిలుస్తారు. ఈజిప్టు నాగరికత, చైనా నాగరికత అంటే వీటికి ఎలాగైతే ప్రసిద్ధి చెందినటువంటి నాగరికతలు ఉన్నాయో భారతదేశానికి కూడా చరిత్ర ఉంది, భారతదేశానికి కూడా ప్రాచీన చరిత్ర ఉంది. భారతదేశంలో కూడా క్రీస్తు పూర్వం 3000 సంవత్సరంలోనే అభివృద్ధి చెందినటువంటి నాగరికత ఉంది అని ఎప్పుడు తెలిసింది అంటే ప్రపంచానికి 1921 సంవత్సరంలో. ఎవరు జరిపినటువంటి త్రవ్వకాల ద్వారా అంటే
సర్ జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తి హరప్పా అనేటువంటి పట్టణాన్ని బయటకు తీశాడు కాబట్టి దీనికి హరప్పా నాగరికత అనేటువంటి పేరు రావడం జరుగుతుంది. అసలు ఈ సింధు నాగరికత లేకపోతే హరప్పా నాగరికత అనేటువంటి దానికి ఒక్కసారిగా 1921లోనే బయటపడలేదు. దీనికి సంబంధించి అంటే సింధు నది పరివాహక ప్రాంతంలో ఒక నాగరికత ఉంది. అప్పట్లో ప్రాచీన కాలంలో ఈ పట్టణం అంటే సింధు నది పరివాహక ప్రాంతం అనేటువంటిది బాగా అభివృద్ధి చెందినటువంటి పట్టణాలు ఉన్నాయి, ఇక్కడ జనాభా అనేటువంటిది నివసించింది అని మనకు అంటే ముందు నుంచి కూడా తెలుసు. ముందు నుంచి ఎప్పుడు తెలుసు అంటే 1820వ సంవత్సరంలో చార్లెస్ మోర్సన్ అనేటువంటి వ్యక్తి 1820వ సంవత్సరంలో చార్లెస్ మోర్సన్ అనేటువంటి వ్యక్తి ఇతను జరిపినటువంటి త్రవ్వకాల్లో అంటే సింధు నది పరివాహక ప్రాంతంలో ఇతడు జరిపినటువంటి త్రవ్వకాల్లో ఇక్కడ అంటే సింధు నది పరివాహక ప్రాంతంలో ఒక నాగరికత ఉండింది అని భావించాడు. అంతేగాని దాన్ని అంటే నాగరికత ఉంది అని మాత్రం నిరూపించలేదు, ఉండవచ్చు అని భావించాడు చార్లెస్ మోర్సన్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ 1856లో 1856వ సంవత్సరంలో ఇద్దరు బ్రదర్స్ అండ్ జేమ్స్ బర్టన్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కరాచీ నుండి లాహోర్కు రైలు మార్గాన్ని నిర్మిస్తున్నప్పుడు అక్కడ ఆ రైలు మార్గం వేసేటప్పుడు జరిపినటువంటి త్రవ్వకాల ద్వారా అక్కడ ఒక నాగరికత అనేటువంటిది ఉంది అని భావించారు. ఎవరు అంటే జేమ్స్ బర్టన్ అనేటువంటి వాళ్ళు. అంటే రీసెర్చ్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 1820లో చార్లెస్ మోర్సన్ అనేటువంటి ఒక బ్రిటిష్ చరిత్రకారుడు ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో ఒక నాగరికత అభివృద్ధి చెందింది అని భావించాడు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు లాహోర్కి కరాచీకి మధ్య రైలు మార్గం నిర్మించేటప్పుడు జేమ్స్ బర్టన్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు వెలికి తీయడం జరిగింది. దీని తర్వాత ఇంకా భారతదేశంలో ఈ చారిత్రక పూర్వయుగానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు బయటకు తీయడం కోసం, చరిత్రను పరిశోధించడం కోసం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1861వ సంవత్సరంలో. 1861వ సంవత్సరంలో భారతదేశంలో ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనేటువంటిది ప్రారంభమైంది. 1861లో ప్రారంభమైన తర్వాత ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు ఎవరు హెడ్ అయ్యారు అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనేటువంటి వ్యక్తి. భారతదేశంలో ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి పురావస్తు శాస్త్ర డిపార్ట్మెంట్కి మొదట అధ్యక్షుడు ఎవరు అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఏ సంవత్సరం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏర్పడింది అంటే 1861వ సంవత్సరంలో ఏర్పడింది. ఇలా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏర్పడిన తర్వాత అలెగ్జాండర్ కన్నింగ్హామ్ యొక్క నేతృత్వంలో ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో అనేక తవ్వకాలు జరపడం జరిగింది. ఈ నాగరికతకు సంబంధించినటువంటి అనేక ఆధారాలు లభించాయి. నెక్స్ట్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ తర్వాత ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కు ఎవరు హెడ్ అయ్యారు అంటే సర్ జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తి హెడ్ అవ్వడం జరిగింది. ఈ సర్ జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తి ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కు హెడ్ గా ఉన్న సమయంలో 1921వ సంవత్సరంలో ఇతను జరిపినటువంటి త్రవ్వకాల్లో హరప్పా అనేటువంటి పట్టణం బయటపడింది. కాబట్టి ఈ హరప్పా అనేటువంటి పట్టణం బయటపడడంతో ఈ సింధు నాగరికత గురించి, హరప్పా నాగరికత గురించి మొదటిసారిగా భారతీయులకు ప్రపంచానికి తెలిసింది. 1921 నుంచి భారతదేశం కూడా ప్రాచీన నాగరికత అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఒకటిగా ప్రపంచం ముందు అంటే ప్రపంచ దేశాల ముందు భారతదేశం కూడా ఒకటిగా నిలబడింది. అంటే ఇక్కడ ఏమీ చెప్తున్నాను అంటే 1921 కంటే ముందు భారతదేశానికి సింధు నాగరికత అనేటువంటిది ఉందని, ఇది ఒక అభివృద్ధి చెందినటువంటి నాగరికత అని, ఈ ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి నాగరికతలతో సమానంగా భారతదేశంలో కూడా ఒక అభివృద్ధి చెందిన నాగరికత ఉంది అనేటువంటి విషయం తెలియదు.
ఈ విషయాన్ని మొదటగా తెలియజేసినటువంటి వ్యక్తి, సింధు నాగరికతను వెలికి తీసినటువంటి వ్యక్తి సర్ జాన్ మార్షల్. 1921 సంవత్సరం ఈయన వెలికి తీసినటువంటి పట్టణం పేరు హరప్పా అనేటువంటిది. అందుకే ఈ నాగరికతకి హరప్పా నాగరికత అని పేరు. ఒక్కసారిగా సర్ జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తి తవ్వకాలు జరపలేదు. అంతకు ముందు నుంచి కూడా ఈ తవ్వకాలు, రీసెర్చ్ అనేటువంటిది ప్రారంభమైంది. 1820 సంవత్సరంలో చార్లెస్ మోర్సన్ అనేటువంటి వ్యక్తి ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో ఒక నాగరికత అభివృద్ధి చెంది ఉండవచ్చు అని భావించాడు. 1856లో జేమ్స్ బర్టన్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు లాహోర్ నుండి కరాచీకి రైలు మార్గాన్ని నిర్మిస్తున్నప్పుడు అప్పుడు జరిపినటువంటి త్రవ్వకాల్లో కొన్ని దిబ్బలు బయటపడ్డాయి. పెద్ద పెద్ద దిబ్బలు బయటపడడంతో ఇక్కడ ఖచ్చితంగా నాగరికత అభివృద్ధి చెంది ఉండొచ్చు అని వీళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏర్పడింది 1861లో. 1861లో ఏర్పడినటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ అయినటువంటి అలెగ్జాండర్ కన్నింగ్హామ్ నేతృత్వంలో అనేక తవ్వకాలు చేపట్టడం జరిగింది ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో. ఈ తవ్వకాలు చేపట్టిన తర్వాత ఎవరి కాలంలో సక్సెస్ అయింది, ఎవరి కాలంలో నాగరికతను వెలికి తీశారు అంటే సర్ జాన్ మార్షల్ నేతృత్వంలో. ఏ సంవత్సరము అంటే 1921. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సింధు నాగరికత అనేటువంటిది ఏ సంవత్సరం బయటపడింది అంటే 1921 సంవత్సరం. వెలికి తీసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా వెలికి తీసినటువంటి వ్యక్తి 1921 సంవత్సరంలో వెలికి తీసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సర్ జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తి. ఇక్కడ ఇప్పటి వరకు చెప్పిన వాటిల్లో ఇంపార్టెంట్ బిట్లు ఏంటి అంటే, భారతదేశంలో అభివృద్ధి చెందినటువంటి మొదటి నాగరికత సింధు నాగరికత. సింధు నాగరికతనే హరప్పా నాగరికత అని కూడా పిలుస్తారు. ఎందుకని హరప్పా నాగరికత అని పిలుస్తారు అంటే, మొదటగా బయటపడినటువంటి పట్టణం హరప్పా కాబట్టి హరప్పా నాగరికత అని పిలవడం జరుగుతుంది. ఈ సింధు నాగరికతను వెలికి తీసినటువంటి వ్యక్తి సర్ జాన్ మార్షల్ 1921. భారతదేశంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ను స్థాపించిన సంవత్సరం 1861. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మొదటి అధ్యక్షుడు, మొదటి హెడ్ ఎవరు అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనేటువంటి వ్యక్తి. అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఇది సింధు నాగరికతను వెలికి తీయడం. అసలు ఈ నాగరికతకు సింధు నాగరికత లేకపోతే ఏమని అంటే దీనికి ఉన్నటువంటి ఇంకా కొన్ని పేర్లు చూద్దాం. సింధు నాగరికతను ఏమని పిలుస్తారు అంటే హరప్పా నాగరికత. దీనినే ఇంకా ఏమని పిలుస్తారు అంటే కాంస్యయుగపు నాగరికత. దీనినే కాంస్యయుగపు నాగరికత. బ్రాంజ్ పీరియడ్ అండి నాగరికత. దీనినే చారిత్రక సంధియుగ నాగరికత. ప్రోటో హిస్టారిక్ పీరియడ్, చారిత్రక సంధియుగపు నాగరికత. ఇంతకుముందే తెలుసు సింధు నాగరికత అని ఎందుకు పిలిచాము అంటే, సింధు నది దాని యొక్క ఉపనదులు అంటే సింధు మరియు దాని యొక్క ఉపనదుల యొక్క పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందింది కాబట్టి సింధు నాగరికత అని పిలిచాం. అదేవిధంగా హరప్పా నాగరికత అని ఎందుకు పిలిచాము అంటే, ఈ నాగరికతలో మొదట బయటపడినటువంటి పట్టణం హరప్పా కాబట్టి హరప్పా నాగరికత అని పిలిచాం. దీనినే కాంస్యయుగపు నాగరికత అని ఎందుకు పిలిచాము అంటే, ఈ కాలంలో అంటే సింధు ప్రజలు ఉపయోగించినటువంటి లోహం, సింధు ప్రజలు ఎక్కువగా ఉపయోగించినటువంటి లోహం కాంస్యం కాబట్టి, సింధు ప్రజలు ఎక్కువగా ఉపయోగించినటువంటి లోహం కాంస్యం కాబట్టి దీనినే కాంస్యయుగపు నాగరికత అని పిలిచారు. కాంస్యము అనేటువంటిది కాపర్ మరియు టిన్. కాంస్యము అనేటువంటిది కాపర్ మరియు రాగి మరియు తగరం, ఈ రెండు మెటల్స్ యొక్క, ఈ రెండు లోహాల యొక్క మిశ్రమం కాంస్యం. కాంస్యం ఏ రెండు మెటల్స్ యొక్క మిశ్రమము అంటే రాగి మరియు తగరం. ఈ రెండు మెటల్స్ కాపర్ మరియు టిన్ యొక్క మిశ్రమంతో కాంస్యాన్ని తయారు చేసేవాళ్ళు. అందుకే ఈ నాగరికతను కాంస్యపు యుగపు నాగరికత అని పిలిచారు. దీనినే ఏమని పిలుస్తారు అంటే చారిత్రక సంధియుగము. మీకు ఇంతకుముందు తెలుసు, మీకు
ఏం తెలుసు అంటే చారిత్రక యుగము అంటే తెలుసు చరిత్ర ఉన్నటువంటి కాలం, లిపి సాహిత్యం ఉన్నటువంటి కాలాన్ని ఏమని పిలుస్తారు అంటే చారిత్రక యుగము, హిస్టారిక్ పీరియడ్ అని పిలుస్తారు. లిపి సాహిత్యం లేనటువంటి కాలాన్ని, రిటర్న్ సోర్సెస్ లేనటువంటి కాలాన్ని ఏమని పిలుస్తారు అంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్, చారిత్రక పూర్వయుగము. అదేవిధంగా వీళ్ళ కాలంలో లిపి ఉంది, కానీ సింధు ప్రజల కాలంలో లిపి ఉంది అంటే స్క్రిప్ట్ అనేటువంటిది ఉంది, రాశారు, కానీ ఆ లిపిని అర్థం చేసుకోలేకపోతున్నాము, చదవలేకపోతున్నాము. కాబట్టి ఈ యుగాన్ని ఏమని పిలుస్తారు అంటే చారిత్రక సంధియుగము. లిపి సాహిత్యం ఉంది, లిపి ఉండి దానిని చదవలేకపోతున్నాం కాబట్టి దానిని చారిత్రక సంధియుగము అని పిలిచారు. మరి లిపి ఉంది అంటున్నాం, వీళ్ళు ఏ లిపిని ఉపయోగించారు, సింధు ప్రజలు ఏమి ఉపయోగించారు అంటే మనము ఇప్పుడు లెటర్స్ ఆలు రాసినట్టే, ఏబిసిడీలు రాసినట్టే, అంటే మనకు ఆలంటే తెలుసు, ఏబిసిడీలు అంటే తెలుసు, వాళ్ళు కూడా అప్పట్లో రాయడానికి అక్షరాలను ఉపయోగించారు సింధు ప్రజలు. వాళ్ళ యొక్క అక్షరాలు అనేటువంటివి ఎలా ఉండేటివి అంటే బొమ్మల రూపంలో ఉండడం జరిగింది. వాళ్ళ యొక్క అక్షరాలు అనేటువంటివి బొమ్మల రూపంలో ఉన్నాయి. ఈ బొమ్మలకు అంటే దీని మీనింగ్ ఏంటో మనకు తెలియదు, దీని మీనింగ్ ఏంటో మనకు తెలియదు, దీని మీనింగ్ ఏంటో మనకు తెలియదు. ఎవరికి తెలుసు వీటి మీనింగ్ అంటే సింధు ప్రజలకు తెలుసు. ఇలా సింధు ప్రజలు రాయడానికి ఒక బొమ్మల లిపిని ఉపయోగించారు, చిత్రలిపిని ఉపయోగించడం జరిగింది. అందుకే సింధు ప్రజల లిపిని ఏమని పిలుస్తారు అంటే చిత్రలిపి లేకపోతే బొమ్మల లిపి అని పిలుస్తారు. సింధు ప్రజల యొక్క లిపిని ఏమని పిలుస్తారు అంటే చిత్రలిపి లేకపోతే బొమ్మల లిపి అని పిలవడం జరిగింది. సింధు ప్రజలు ఈ చిత్రలిపి లేకపోతే బొమ్మల లిపిని ఎలా రాస్తారు అంటే ఫస్ట్ లెఫ్ట్ లో స్టార్ట్ చేస్తారు, ఇక్కడ నుంచి రాసుకుంటూ వెళ్ళిపోతారు, లెఫ్ట్ లో రాసుకుంటూ వెళ్ళిపోయి రైట్ లో ఎండ్ అయిపోతుంది. మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అంటే రైట్ నుంచి స్టార్ట్ చేసి ఎక్కడికి అయిపించేస్తారు అంటే లెఫ్ట్ కి అయిపించేస్తారు. మళ్ళీ ఈ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్ కి అయిపిస్తారు, రైట్ నుంచి స్టార్ట్ అవుతుంది, లెఫ్ట్ కి అయిపిస్తారు. అంటే సింధు ప్రజలు రాసినటువంటి విధానాన్ని ఏమని పిలుస్తారు అంటే సర్పలేఖనం, ఒక పాము ఆకారంలో ఉంది కాబట్టి సింధు ప్రజలు రాసేటువంటి విధానాన్ని సర్పలేఖనం అని పిలవడం జరుగుతుంది. సర్పలేఖనం, దీనినే బౌస్ట్రోఫెడాన్ అని కూడా పిలవడం జరుగుతుంది. దీనినే ఏమని పిలుస్తారు అంటే బౌస్ట్రోఫెడాన్ అని కూడా పిలవడం జరుగుతుంది. సింధు ప్రజల యొక్క లిపిని ఏమన్నారు అంటే చిత్రలిపి లేకపోతే బొమ్మల లిపి. వాళ్ళు రాసేటువంటి విధానాన్ని ఏమని పిలిచారు అంటే సర్పలేఖనం లేకపోతే బోస్ట్రాన్. అంటే ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి, ఇలా ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడే స్టార్ట్ చేస్తారు కాబట్టి దీనినే సర్పలేఖనం లేకపోతే బోస్ట్రోఫెడాన్ అని పిలవడం జరుగుతుంది. ఈ సింధు ప్రజలు రాయడం కోసం మనకు ఇప్పుడైతే ఇంగ్లీష్లో ఏబిసిడీలు 26 అక్షరాలు అన్నాం. అదేవిధంగా ఈ సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు రాయడానికి ఉపయోగించినటువంటి బొమ్మల రకాలు దాదాపు 400 బొమ్మలను ఉపయోగించారు. ఎన్ని ఉపయోగించారు అంటే దాదాపు 400 బొమ్మలను ఉపయోగించారు సింధు ప్రజలు. నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే సింధు ప్రజలకు సంబంధించినటువంటి ఆ పేర్ల గురించి చెప్తున్నాను. సింధు నాగరికత అని సింధు మరియు దాని ఉపనదుల యొక్క పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందింది కాబట్టి సింధు నాగరికత అని. అదేవిధంగా హరప్పా నాగరికత అని ఎందుకు పిలిచాము అంటే హరప్పా అనేటువంటి పట్టణాన్ని మొదట బయటకు తీశారు కాబట్టి హరప్పా నాగరికత అని. అదేవిధంగా ఈ కాంస్యాన్ని ఎక్కువగా ఉపయోగించారు కాబట్టి కాపరు మరియు టిన్, ఈ రెండు మెటల్స్ యొక్క మిశ్రమాన్ని ఎక్కువగా ఉపయోగించారు కాబట్టి కాంస్యయుగపు నాగరికత అని. ఈ కాలంలో లిపి ఉంది కానీ దాన్ని చదవలేకపోతున్నాము, అర్థం చేసుకోలేకపోతున్నాం కాబట్టి దాన్ని చారిత్రక సంధియుగము అని పిలిచారు. దానిని చారిత్రక సంధియుగము అని పిలిచారు. ఇది పేర్లకు సంబంధించినటువంటిది. అదేవిధంగా సింధు నాగరికత కాలానికి సంబంధించి అంటే ఏ కాలంలో సింధు నాగరికత అభివృద్ధి చెందినటువంటి కాలం ఎప్పుడు అంటే ఈ కాలానికి సంబంధించి అనేక వివాదాలు ఉన్నాయి. ఒక్కొక్క చరిత్రకారుడు ఒక్కోలాగా చెప్పడం జరిగింది. సింధు నాగరికత అభివృద్ధి చెందినటువంటి కాలం, సింధు నాగరికత అభివృద్ధి చెందినటువంటి కాలమని
మార్టిమన్ వీలర్ అనేటువంటి పురాతత్వవేత్త, మార్టిమన్ వీలర్ అనేటువంటి ఒక పురాతత్వవేత్త, చరిత్రకారుడు, హిస్టారియన్, ఆర్కియాలజిస్టు. ఈయన బ్రిటన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన ఏమన్నాడు అంటే 3250 నుంచి 1750, క్రీస్తు పూర్వం 3250 నుంచి 1750 వరకు అభివృద్ధి చెంది ఉండవచ్చు అన్నాడు. ఎవరు అంటే మార్టిమన్ వీలర్ అనేటువంటి వ్యక్తి. ఎవరు అంటే మార్టిమన్ వీలర్. మళ్ళీ సర్ జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్పాడు అంటే, ఇతను కూడా పురాతత్వవేత్త, ఆర్కియాలజిస్టు. ఈ సర్ జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తి 2500 నుంచి 1750 వరకు అభివృద్ధి చెంది ఉండవచ్చు అని సర్ జాన్ మార్షల్ చెప్పడం జరిగింది. అంటే ఈ సింధు నాగరికత అభివృద్ధి చెందినటువంటి కాలం అనేటువంటిది పర్టికులర్గా ఎవరికీ తెలియదు. కానీ ఈ సింధు నాగరికత అభివృద్ధి చెందినటువంటి కాలం అని మెజారిటీ చరిత్రకారులు క్రీస్తు పూర్వం 2500 నుంచి 1500 మధ్య కాలంగా చెప్పడం జరుగుతుంది. సింధు నాగరికత కాలము అంటే క్రీస్తు పూర్వం 2500 నుంచి 1500 మధ్య కాలం. ఈ కాలంలో అభివృద్ధి చెందినటువంటిదే సింధు నాగరికత. సింధు నాగరికత కాలం అనేటువంటి దానికి ఎవరు ఎగ్జామ్లో క్వశ్చన్ అడగరు. కాకపోతే మన కోసం, మనము అర్థం చేసుకోవడం కోసం, మన యొక్క ఐడియా కోసం ఈ సింధు నాగరికత యొక్క కాలంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చెప్తాము అంటే క్రీస్తు పూర్వం 2500 నుంచి క్రీస్తు పూర్వం 1500 మధ్య కాలాన్ని సింధు నాగరికత యొక్క కాలంగా చెప్పవచ్చు. పర్టికులర్గా అదేనా అంటే అదేమీ ఉండదు. క్రీస్తు పూర్వం 3000 నుంచి 1750 వరకు అని కొంతమంది అంటారు. క్రీస్తు పూర్వం 3250 నుంచి 1750 వరకు అని కొంతమంది అంటారు. 2500 నుంచి 1500 వరకు అని కొంతమంది అంటారు. కానీ దీని అంతటికీ మనం ఒకసారి కన్సాలిడేట్ చేసుకుంటే సింధు నాగరికత యొక్క కాలంగా 2500 నుంచి 1500 వరకు చెప్పుకోవడం జరుగుతుంది. ఇది కాలానికి సంబంధించింది. అంటే సింధు నాగరికత క్రీస్తు పూర్వం 2500 నుంచి 1500 మధ్య కాలంలో అభివృద్ధి చెందినటువంటి నాగరికతగా చెప్పుకోవచ్చు. మరి సింధు నాగరికత కాలం గురించి చెప్పుకున్నాం, వెలికి తీయడం గురించి చెప్పుకున్నాం, ఆ పేర్ల గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ దేని గురించి చెప్పుకుందాము అంటే ఈ సింధు నాగరికత అనేటువంటిది అభివృద్ధి చెందినప్పుడు, సింధు నాగరికత అనేటువంటిది ఈ భారతదేశంలో, భారత ఖండంలో అభివృద్ధి చెందినప్పుడు దీనికి ప్యారలల్గా ప్రపంచంలో కొన్ని నాగరికతలు అనేటువంటివి అభివృద్ధి చెంది ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైనటువంటివి ఏంటి అంటే సుమేరియన్ నాగరికత. సుమేరియన్ నాగరికత, దీనినే మెసపటోమియా నాగరికత అని కూడా పిలుస్తారు. సుమేరియం నాగరికతనే ఏమని పిలుస్తారు అంటే మెసపటోమియా నాగరికత అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ సుమేరియా నాగరికత లేకపోతే మెసపటోమియా నాగరికత అనేటువంటిది ఎక్కడ అభివృద్ధి చెందింది అంటే ఇరాక్ దేశంలో టైగ్రిస్ యూఫ్రటీస్ నదుల మధ్య అభివృద్ధి చెందింది. టైగ్రిస్ యూఫ్రటీస్ అనేటువంటి నదుల మధ్యలో అభివృద్ధి చెందినటువంటి నాగరికత ఈ సుమేరియన్ నాగరికత లేకపోతే మెసపటోమియా నాగరికత. అదేవిధంగా చైనా నాగరికత అనేటువంటిది హుయాంగ్హో నదీ పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందినటువంటి నాగరికత. చైనా నాగరికత అనేటువంటిది హుయాంగ్హో నదీ పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందినటువంటి నాగరికత. దీనితో పాటు ఈజిప్టు నాగరికత అనేటువంటివి, ఈ ఈజిప్టు నాగరికత అనేటువంటిది నైలు నదీ పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందినటువంటి నాగరికత. అంటే చూడండి, నాగరికతలన్నీ కూడా సింధు నాగరికత సింధు నదీ పరివాహక ప్రాంతం, మెసపటోమియా నాగరికత టైగ్రిస్ మరియు యూఫ్రటీస్ నదుల మధ్య ప్రాంతం, చైనా నాగరికత హుయాంగ్హో పరివాహక ప్రాంతం, ఈజిప్టు నాగరికత నైలు నదీ పరివాహక ప్రాంతం అని చెప్పుకుంటున్నాం. నాగరికతలన్నీ కూడా నదుల ప్రక్కనే అభివృద్ధి చెందడం జరుగుతుంది. నదుల ప్రక్కనే ఎందుకు అభివృద్ధి చెందుతాయంటే బిసైడ్స్ ఆఫ్ రివర్స్ ఎందుకు డెవలప్ అవుతాయి అంటే మనం అంటే వ్యవసాయానికి కానీ సాగునీటికి తాగునీటికి ఎక్కడైతే నీటి కొరత లేకుండా ఉంటుందో
ఎక్కడైతే నీరు పుష్కలంగా ఉంటుందో అక్కడే మానవ నివాసాలకి అనుకూలంగా ఉంటాయి. అక్కడే మనుషుల యొక్క అభివృద్ధి అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఈ నాగరికతలన్నీ కూడా నదుల ప్రక్కనే అభివృద్ధి చెందడం జరిగింది. నదీ పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందడం జరిగింది. ఇవి సింధు నదికి ప్యారలల్ గా ఉండేటువంటి ప్రపంచ నాగరికతలు. ఈ సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు భారతదేశానికి పశ్చిమంగా ఉండేటువంటి సుమేరియా లేకపోతే మెసపటోమియా నాగరికత ప్రజలతోటి వ్యాపార సంబంధాలు కలిగి ఉండేటువంటి వాళ్ళు. సుమేరియా లేకపోతే మెసపటోమియా నాగరికత ప్రజలతోటి విదేశీ వ్యాపారం చేయడం జరిగింది. ఎవరితోటి మంచి రిలేషన్స్ కలిగి ఉండేవాళ్ళు, ఎవరితోటి సంబంధాలు కలిగి ఉండేవాళ్ళు అంటే సుమేరియా లేకపోతే మెసపటోమియా నాగరికత ప్రజలతో సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు మంచి సంబంధాలు కలిగి ఉండేవాళ్ళు. ఎవరితోటి వ్యాపారం చేశారు అంటే మెసపటోమియా ప్రజలతోటి వ్యాపారం చేశారు సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు. మరి ఈ సింధు నాగరికత అనేటువంటిది చెప్పుకుంటున్నాం. సింధు నది మరియు దాని యొక్క ఉపనదులు అని చెప్తూ ఉన్నాను. సింధు నది మరియు దాని యొక్క ఉపనదుల యొక్క ప్రాంతంలో అభివృద్ధి చెందింది అని చెప్పుకుంటున్నాం. అసలు మరి సింధు మరియు దాని యొక్క ఉపనదులు ఏంటి? సింధు నది, దీనితో పాటు దీని యొక్క ఉపనదులు ఏంటి అంటే రావి, బియాస్, సట్లైజ్, జీలం, చినాబ్. రావి, బియాస్, సట్లైజ్, జీలం, చినాబ్. ఈ సింధు నదికి ఎన్ని ఉపనదులు ఉన్నాయి అంటే 5 ఉపనదులు కలవు. ఏంటివి? రావి నది, బియాస్ నది, సట్లైజ్ నది, జీలం నది, చినాబ్ నది. ఈ సింధు మరియు దాని యొక్క 5 ఉపనదులు. మరియు ఇంకొక నది అండి సరస్వతి నది. ఈ 7ంటిని కలిపి అంటే చూడండి, సింధు 1, దానితో పాటు 5 ఉపనదులు 6, సరస్వతి నది 7 నదులు. ఈ 7 నదులను ఏమని పిలుస్తారు అంటే సప్త సింధు అని పిలవడం జరుగుతుంది. ఈ 7ంటిని ఏమని పిలుస్తారు? సప్త సింధు నదులు అని పిలవడం జరుగుతుంది. ఈ సింధు నది పరివాహక ప్రాంతము అంటే సింధు మరియు దాని యొక్క ఉపనదులు, దానితో పాటు ఈ సరస్వతి నది. ఈ 7 నదుల యొక్క పరివాహక ప్రాంతంలో సప్త సింధు ప్రాంతంలో అభివృద్ధి చెందినటువంటి నాగరికత ఈ సింధు నాగరికత అనేటువంటిది. ఈ సింధు నాగరికత సింధు నది రివర్ బ్యాంక్ మీద డెవలప్ అయినటువంటి సివిలైజేషన్ అని చెప్పుకుంటున్నాం. మరి సింధు నాగరికత యొక్క కాలం అయిపోయింది. సింధు నాగరికత గురించి ఇంట్రడక్షన్ అయిపోయింది. మరి సింధు నాగరికత అంటుంటే ఈ నాగరికత కాలం అంటే ఈ నాగరికత అనేటువంటిది ఏ ప్రాంతాల మధ్య అభివృద్ధి చెందింది, దీని యొక్క సరిహద్దులు ఏంటి? సింధు నాగరికత అనేటువంటిది దాదాపు 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. సింధు నాగరికత అనేటువంటిది దాదాపు 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉండేది. దీని యొక్క ఉత్తర సరిహద్దు ఏంటి అంటే బౌండరీ చెప్తున్నానండి. దీని యొక్క ఉత్తర సరిహద్దు జమ్మూ కాశ్మీర్లోని ముండా అనేటువంటి ప్రాంతం. జమ్మూ కాశ్మీర్లోని ముండా అనేటువంటి ప్రాంతం ఉత్తర సరిహద్దుగా ఉంటే, అదే దక్షిణ సరిహద్దుగా మహారాష్ట్రలోని దైమాబాద్ అంటే ఉత్తర దక్షిణాలుగా ఎక్కడి నుంచి ఇక్కడి వరకు విస్తరించి ఉంది అంటే జమ్మూ కాశ్మీర్లోని ముండా నుండి మహారాష్ట్రలోని దైమాబాద్ వరకు విస్తరించి ఉంది. అదే విధంగా తూర్పు పడమరలుగా అదే ఉత్తరప్రదేశ్లోని అలంగీర్పూర్ నుండి పాకిస్తాన్లోని సుత్క జందారో అనేటువంటి ప్రాంతం వరకు విస్తరించి ఉంది సింధు నాగరికత. అంటే సింధు నాగరికత యొక్క బౌండరీ చెప్పుకుంటున్నాం. సింధు నాగరికత ఉత్తర దక్షిణాలుగా జమ్మూ కాశ్మీర్ నుంచి మహారాష్ట్ర వరకు,
తూర్పు పడమరలుగా ఉత్తరప్రదేశ్ నుండి పాకిస్తాన్లోని సుత్కజందారో అనేటువంటి ప్లేస్ వరకు ఈ మధ్యలో అభివృద్ధి చెందినటువంటి నాగరికత ఏంటి అంటే సింధు నాగరికత. మరి ఈ సింధు నాగరికత యొక్క మొత్తం విస్తీర్ణం దాదాపు 13 లక్షల చదరపు కిలోమీటర్లు అంటున్నాం. భారతదేశంలో మొదట అభివృద్ధి చెందినటువంటి నాగరికత సింధు నాగరికత అని చెప్తున్నాం. ఈ సింధు నాగరికత అంటే ఈ కాలంలో అంటే 2500 నుంచి 1500 మధ్య కాలంలో సింధు నదీ పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందినటువంటి ఈ నాగరికతలో అనేక జాతుల ప్రజలు నివసించడం జరిగింది. అనేక జాతుల ప్రజలు నివసించారు. ఈ సింధు నాగరికతలో నివసించినటువంటి ప్రజలు ఎవరు అంటే ఆ సింధు నాగరికతలో నివసించినటువంటి వివిధ జాతులు ఏంటి అంటే ప్రోటో ఆస్ట్రలాయిడ్లు, అంటే సింధు నాగరికత కాలంలో సింధు నాగరికతలో లేకపోతే హరప్పా నాగరికతలో వివిధ జాతుల వాళ్ళు నివసించారు. అలా నివసించినటువంటి జాతుల్లో ప్రధానమైనటువంటి వాళ్ళు ప్రోటో ఆస్ట్రలాయిడ్లు, నీగ్రిటోలు, మంగోలాయిడ్లు, ప్రోటో ఆస్ట్రలాయిడ్లు, నీగ్రిటోలు, మంగోలాయిడ్లు, మెడిటేరియన్లు అనేటువంటి వాళ్ళు నివసించడం జరిగింది. ఒక్కసారి మళ్ళీ చెప్తాను చూడండి. సింధు నాగరికతలో 2500 నుంచి 1500 మధ్య కాలంలో ఈ సింధు నదీ పరివాహక ప్రాంతంలో అనేక జాతుల వాళ్ళు నివసించారు. ఈ జాతులలో ప్రధానమైనటువంటివి ప్రోటో ఆస్ట్రలాయిడ్లు, నీగ్రిటోలు, మంగోలాయిడ్లు, మెడిటేరియన్లు అనేటువంటి వాళ్ళు. ఈ అన్ని జాతులలోకెల్లా మెజారిటీ వర్గం ఏంటి అంటే మెజారిటీ జాతి ఏంటి అంటే మెడిటేరియన్లు అనేటువంటి వాళ్ళు. ఎక్కువ మొత్తంలో నివసించినటువంటి వాళ్ళు, ఎక్కువ సంఖ్య ఎవరిది అంటే మెడిటేరియన్లు. ఈ మెడిటేరియన్లనే ఏమని పిలుస్తారు అంటే ఈ మెడిటేరియన్లనే ద్రావిడులు అని పిలవడం జరుగుతుంది. ఈ మెడిటేరియన్లనే ఏమని పిలిచారు అంటే ద్రావిడులు అని పిలవడం జరిగింది. అందుకే ఈ సింధు నాగరికతనే ఏమని పిలుస్తారు అంటే ద్రావిడ నాగరికత అని కూడా పిలుస్తారు. ద్రావిడ నాగరికత అని ఎందుకు పిలిచారు అంటే ఈ కాలంలో ఎక్కువ సంఖ్యలో నివసించినటువంటి వాళ్ళు మెడిటేరియన్లు లేకపోతే ద్రావిడులు కాబట్టి ఈ నాగరికతనే ఏమని పిలిచారు అంటే ద్రావిడ నాగరికత అని పిలవడం జరిగింది. ఇది సింధు కాలంలో ఈ నాగరికత కాలంలో నివసించినటువంటి వివిధ జాతులు, ఎక్కువ మొత్తంలో నివసించినటువంటి వాళ్ళు మెడిటేరియన్లు లేకపోతే ద్రావిడులు. అందుకే ఈ నాగరికతకు ఏమని పేరు అంటే ద్రావిడ నాగరికత అనేటువంటి పేరు రావడం జరిగింది. మరి ఈ సింధు నాగరికత అనేటువంటి దానికి సంబంధించి ఈ సింధు నాగరికత అనేటువంటిది ఎలా బయటపడిందో చెప్పుకున్నాం. తవ్వకాలలో బయటపడ్డాయి అని చెప్పుకున్నాం. ఇలా హరప్పా అనేటువంటి పట్టణం బయటపడిన తర్వాత ఈ నాగరికతకు సంబంధించి అనేక ప్రాంతాలు బయటపడడం జరిగింది. అంటే ఒక్క హరప్పా నగరం బయటపడిన వెంటనే చరిత్రకారులు ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో తవ్వకాలు జరపడంతో అనేక పట్టణాలు బయటపడ్డాయి. అలా బయటపడినటువంటి పట్టణాలు ప్రధానమైనటువంటివి ఏంటి అంటే ఈ సింధు నాగరికత లేకపోతే హరప్పా నాగరికతలో బయటపడినటువంటి ప్రధానమైనటువంటి పట్టణాల్లో మొదట బయటపడినటువంటి పట్టణం హరప్పా అని చెప్పుకున్నాం. హరప్పాతో పాటు ఇంకా ఏమేం పట్టణాలు బయటపడ్డాయంటే హరప్పా, మెహంజోదారో ప్రధానమైనటువంటి పట్టణాలండి. చన్హుదారో, కాళీబంగన్, లోతాల్, కాళీబంగన్, లోతాల్, ధోలవీరా, బన్వాలి, కోటుడిజీ, అంబ్రీ, రంగపూర్, సుర్కోటోడా, సుత్కజందారో. అంటే నేనేం చెప్తున్నాను అంటే
సింధు నాగరికత అనేటువంటిది అంటే బయటపడిన తర్వాత ఈ సింధు నాగరికత కాలంలో అనేక ప్రాంతాలు బయటపడ్డాయి. ఇలా తవ్వకాలు జరిపినప్పుడు బయటపడినటువంటి ప్రధాన పట్టణాలు ఏంటి అంటే హరప్ప, మెహంజోదారో, చెన్హోదారో, కాళీబంగన్, లోతాల్, తోలవీరా, బన్వాలి, కోటిడిజి, అంబ్రి, రంగపూర్, సుర్కోటడా, సుత్కజందారో. ఇలా అనేక ప్రాంతాలు అనేటువంటివి బయటపడడం జరిగింది. ఈ అనేక ప్రాంతాలు బయటపడినప్పుడు, అనేక ఊర్లు బయటపడినప్పుడు ఒక్కొక్క పట్టణంలో జరిపినటువంటి త్రవ్వకాల్లో కొన్ని అవశేషాలు అంటే కొన్ని వస్తువులకు సంబంధించినటువంటి గుర్తులు అనేటువంటివి లభించడం జరిగింది. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అంటే హరప్ప అనేటువంటి పట్టణంలో తవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి ఎవరు అంటారు. దీనితో పాటు హెచ్చాకారపు శ్మశాన వాటిక ఏ పట్టణంలో బయటపడింది అనొచ్చు. లేకపోతే కాంస్యపు స్కేలు అనేటువంటిది ఏ కాలంలో బయటపడింది అనొచ్చు. లేకపోతే ధాన్యాగారాల వరుస అనేటువంటిది ఏ పట్టణంలో బయటపడింది అనొచ్చు. అంటే పట్టణము అది ఏ నది ఒడ్డున బయటపడింది, అక్కడ తవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి ఎవరు, అదేవిధంగా ఆ తవ్వకాల్లో బయటపడినటువంటి వస్తువులు ఏంటి అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఒక్కొక్క పట్టణం గురించి, ప్రధానమైనటువంటి పట్టణాల్లో ఒక్కొక్క పట్టణం గురించి నేర్చుకుంటూ వెళ్దాం. మనం ఫస్ట్ బయటపడినటువంటిది హరప్ప కాబట్టి హరప్ప అనేటువంటి పట్టణంలో 1921వ సంవత్సరంలో సర్జాన్ మార్షల్ వెలికి తీశాడు. సర్జాన్ మార్షల్ తో పాటు ఇక్కడ ఎక్కువ మొత్తంలో తవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి భారతీయ చరిత్రకారుడైనటువంటి దయారాం సహాని. ఈ హరప్ప అనేటువంటి పట్టణంలో ఎక్కువ మొత్తంలో తవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి ఎవరు అంటే దయారాం సహాని అనేటువంటి వ్యక్తి. మరి ఏ నది ఒడ్డున బయటపడింది హరప్ప నాగరికత అంటే రావి నది ఒడ్డున. సింధు నది యొక్క ప్రధానమైనటువంటి ఉపనది రావి నది. ఈ రావి నది పరివాహక ప్రాంతంలో ఈ బయటపడినటువంటి పట్టణం హరప్ప పట్టణం అనేటువంటిది. మరి ఈ హరప్ప పట్టణంలో దొరికినటువంటి వేటికి సంబంధించినటువంటి ఆధారాలు దొరికాయి అంటే హరప్ప అనేటువంటి పట్టణంలో 6 ధాన్యాగారాల వరుస అంటే గ్రానరీస్ అండి. గ్రానరీస్ అంటే ధాన్యాన్ని నిల్వ చేసుకునేటువంటి గాజలు లాంటివి, ధాన్యాన్ని నిల్వ చేసుకునేటువంటి వెజల్స్ లాంటివి. ఈ 6 ధాన్యాగారాల వరుస అనేటువంటిది పట్టణానికి అంటే హరప్ప పట్టణానికి బయట వైపున బయటపడింది. ఎక్కడ అంటే హరప్పాలో. ఎగ్జామ్లో ధాన్యాగారాల వరుస సిరీస్ ఆఫ్ గ్రానరీస్ అనేటువంటివి ఏ పట్టణంలో బయటపడ్డాయి అంటే ఏం చెప్పాలి అంటే హరప్ప అనేటువంటి పట్టణంలో బయటపడ్డాయి. దీనితో పాటు ఇంకా హరప్ప అనేటువంటి పట్టణంలో ఏం బయటపడ్డాయంటే కాంస్యపు స్కేలు, బ్రాంజ్ స్కేల్ అండి. కాంస్యపు స్కేలు కొలవడానికి ఉపయోగపడేటువంటి, మెజర్మెంట్కు ఉపయోగపడేటువంటి బ్రాంజ్ స్కేల్ అనేటువంటిది లభించింది. దీనితో పాటు హెచ్చాకారపు శ్మశాన వాటిక అనేటువంటిది కూడా ఈ పట్టణంలోనే హరప్ప అనేటువంటి పట్టణంలోనే బయటపడింది. దానితో పాటు ఎర్రని రాతితో చేసినటువంటి ఓన్లీ ఎక్కడి వరకు ఉండిద్ది అంటే ఛాతి వరకే ఉన్నటువంటి ఎర్రని రాతితో చేసినటువంటి ఛాతి వరకే ఉండేటువంటి ఒక మనిషి యొక్క విగ్రహం అనేటువంటిది బయటపడింది. ఎర్రని రాతితో చేసినటువంటి ఒక ఛాతి వరకే ఉండేటువంటి ఛాతి కల, ఎర్రని రాతితో చేసిన ఛాతి వరకే గల అంటే కింద ఇంకా క్రింది పార్ట్ ఏమీ ఉండదండి, ఓన్లీ ఛాతి వరకే ఉంటుంది. ఈ ఎర్రని రాతితో చేసిన ఛాతి వరకు గల మనిషి యొక్క విగ్రహం, ఛాతి వరకు గల విగ్రహం అనేటువంటిది లభించింది. సాధారణంగా ఇతడిని యక్షుడిలాగా భావించడం జరుగుతుంది. ఆయన్ని ఎలా పిలుస్తారు అంటే యక్షుడిలాగా భావించడం జరుగుతుంది. ఒక యక్షుడి విగ్రహం, కాంస్యపు స్కేలు, దానితో పాటు హెచ్చాకారపు శ్మశాన వాటిక,
ధాన్యాగారాల వరుస అనేటువంటివి ఎక్కడ బయటపడ్డాయి అంటే హరప్పా అనేటువంటి పట్టణంలో బయటపడడం జరిగింది. ఎక్కువ మొత్తంలో తవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి ఎవరు అంటే దయారాం సహానీ అనేటువంటి వ్యక్తి. ఇది హరప్పా పట్టణానికి సంబంధించి. నెక్స్ట్ మెహెంజోదారో పట్టణంలో ఏమేం బయటపడ్డాయి, అక్కడ తవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి ఎవరు అంటే మెహెంజోదారో అనేటువంటి పట్టణంలో 1922 సంవత్సరంలో త్రవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి ఆర్డి బెనర్జీ. మెహెంజోదారో అనేటువంటి పట్టణంలో తవ్వకాలు 1922 సంవత్సరంలో చేపట్టినటువంటి వ్యక్తి ఆర్డి బెనర్జీ. ఈ మెహెంజోదారో అనేటువంటి పట్టణంలో దాదాపు ఏం దొరికాయి అంటే 30 అస్థి పంజరాలు ఒకే చోట అండి, 30 అస్థి పంజరాలు అనేటువంటివి లభించడం జరిగింది. అంటే స్కెల్టన్స్ అండి. అంటే 30 అస్థి పంజరాలు అనేటువంటి ఒకే చోట లభించాయి మెహెంజోదారో అనేటువంటి పట్టణంలో. ఈ మెహెంజోదారో అనగా సింధీ భాషలో మృతుల దిబ్బ, మౌండ్ ఆఫ్ డెడ్స్ అండి. మెహెంజోదారో అనగా సింధీ భాషలో ఏమని పిలుస్తారు అంటే మృతుల దిబ్బ, మౌండ్ ఆఫ్ డెడ్స్ అని పిలవడం జరుగుతుంది. మృతుల దిబ్బ అని ఏ పట్టణాన్ని పిలుస్తారు అంటే మెహెంజోదారో. 30 అస్థి పంజరాలు లభించాయి ఒకే చోట. దానితో పాటు ఇంకా మెహెంజోదారోలో ఒక పెద్ద గ్రానరీ అంటే ఒక పెద్ద ధాన్యాగారం, మహాధాన్యాగారం ఊరికి మధ్యలో, అంటే మెహెంజోదారో పట్టణం మధ్యలో గ్రేట్ గ్రానరీ అంటే మహాధాన్యాగారం, అంటే ఊరంతటికి సంబంధించినటువంటి ధాన్యాన్ని నిల్వ చేసుకునేటువంటి మహాధాన్యాగారం, పెద్ద ధాన్యాగారం, గ్రేట్ గ్రానరీ అనేటువంటిది బయటపడింది. ఇంతకుముందు హరప్పాలో మాత్రం సిరీస్ ఆఫ్ గ్రానరీస్ అంటే చిన్న చిన్నవి 6 గ్రానరీస్ అనేటువంటివి బయటపడ్డాయి. కానీ మెహెంజోదారోలో ఒకటే పెద్ద గ్రానరీ అనేటువంటిది బయటపడింది, పెద్ద వెజల్ అనేటువంటిది బయటపడింది, మహాధాన్యాగారం. దీనితో పాటు మహాస్నాన వాటిక అనేటువంటిది కూడా బయటపడింది. ద గ్రేట్ బాత్, మహాస్నాన వాటిక ఎక్కడ బయటపడింది అంటే మెహెంజోదారో అనేటువంటి పట్టణంలో బయటపడింది. ద గ్రేట్ బాత్ అంటే ఏంటి అంటే ఏదైనా జాతరలు జరిగినప్పుడు, పండుగలు ఉత్సవాలు జరిగినప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ పట్టణంలో ఉండేటి వాళ్ళందరూ కూడా స్నానం చేయడానికి ఒక ఈత కొలను లాంటిది ది గ్రేట్ బాత్ అనేటువంటిది, మహాస్నాన వాటిక అనేటువంటిది. ఈ మహాస్నాన వాటికకు అంటే బయట నుంచి ఒక బావిలోంచి నీళ్లు రావడానికి, మళ్ళీ ఇక్కడ నీళ్లు అంటే ఈ గ్రేట్ బాత్లోని నీళ్లు బయటకు వెళ్ళడానికి కాలువల వ్యవస్థను కూడా నిర్మించినటువంటి వాళ్ళు ఎవరు అంటే సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు. మహాధాన్యాగారం, మహాస్నానవాటిక, 30 అస్థిపంజరాలు బయటపడ్డాయి. దానితో పాటు కాంస్యపు నాట్యగత్య విగ్రహం, కాంస్యపు నాట్యగత్య విగ్రహం అనేటువంటిది కూడా ఎక్కడ బయటపడింది అంటే ఇక్కడే బయటపడింది. బ్రాంజ్ డాన్సర్ అండి, బ్రాంజ్ డాన్సర్ ఐడల్ అనేటువంటిది ఎక్కడ బయటపడింది అంటే ఈ మెహెంజోదారో అనేటువంటి పట్టణంలో కాంస్యపు నాట్యగత్య విగ్రహం అనేటువంటిది బయటపడింది. దీనితో పాటు మెత్తటి రాయి అండి, స్టియటైట్ రాయి అంటే దాన్ని ఏమని పిలుస్తారు అంటే స్టియటైట్ రాయి. స్టియటైట్ రాతితో చేసినటువంటి ఒక తల అనేటువంటిది బయటపడింది. స్టియటైట్ రాతితో తయారు చేసిన ఒక తల, మనిషి యొక్క తల అనేటువంటిది బయటపడింది. ఎక్కడ అంటే మెహెంజోదారో. దానితో పాటు కాల్చిన గుడ్డ ముక్క కూడా, అంటే కాల్చిన గుడ్డ ముక్కకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఎక్కడ లభించాయి అంటే మెహెంజోదారో. మెహెంజోదారోలో ఏమేం వస్తువులు బయటపడ్డాయి అంటే 30 అస్థిపంజరాలు, అదేవిధంగా మహాధాన్యాగారం, మహాస్నానవాటిక, కాంస్యపు నాట్యగత్య విగ్రహం, స్టియటైట్ తల, కాల్చిన గుడ్డ ముక్క అనేటువంటివి బయటపడడం జరిగింది. మెహెంజోదారో అనేటువంటిది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. ప్రస్తుతం ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్లో ఉంది.
మెహంజోదారో అనేటువంటిది ఏ నది ఒడ్డున బయటపడింది అంటే సింధు నది ఒడ్డున బయటపడింది. మెహంజోదారో అనేటువంటిది సింధు నది ఒడ్డున బయటపడింది. హరప్పా అనేటువంటిది రావి నది ఒడ్డున బయటపడింది. ఈ హరప్పా మెహంజోదారో పట్టణాలు ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నాయి. హరప్పాలో తవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి దయారాం సహాని అయితే మెహంజోదారోలో తవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి ఆర్డి బెనర్జీ. ఇది మెహంజోదారోకు సంబంధించినటువంటివి. హరప్పా మెహంజోదారో చాలా చాలా ఇంపార్టెంట్. మెహంజోదారో అనగా మృతుల దిబ్బ, మౌండ్ ఆఫ్ డెడ్స్ అని అర్థం. నెక్స్ట్ చన్హుదారో. చన్హుదారో మరి ఈ చన్హుదారో 1935 సంవత్సరంలో ఎంసి మజుందార్ అనేటువంటి వ్యక్తి చన్హుదారో అనేటువంటి పట్టణంలో 1935 సంవత్సరంలో తవ్వకాలు జరిపాడు. ఏ నది ఒడ్డున బయటపడింది అంటే సింధు నది ఒడ్డున బయటపడింది చన్హుదారో అనేటువంటి పట్టణం. ప్రస్తుతం చన్హుదారో అనేటువంటిది కూడా పాకిస్తాన్ లో కలదు. ప్రస్తుతం చన్హుదారో అనేటువంటి పట్టణం ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్ లో ఉంది. మరి చన్హుదారో అనేటువంటి పట్టణంలో ఏమేమి వస్తువులు బయటపడ్డాయి? చన్హుదారో అనేటువంటి పట్టణంలో బయటపడినటువంటి ప్రధానమైనటువంటి వస్తువులు ఏంటి అంటే లిప్స్టిక్, అంటే పెదవుల రంగు, లిప్స్టిక్ సంబంధించినటువంటి లిప్స్టిక్ బాటిల్ అనేటువంటిది, దానితో పాటు పూసలు, అంటే పూసల పరిశ్రమకు సంబంధించినటువంటి ఆధారాలు, పూసలు, బెడ్స్ అనేటువంటివి, లిప్స్టిక్, పూసలు అంటే బెడ్స్ అనేటువంటివి, దీనితో పాటు పిల్లికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా లభించాయి. క్యాట్ కండి, ఎవిడెన్స్ ఆఫ్ క్యాట్, పిల్లికి సంబంధించినటువంటి ఆధారాలు, లిప్స్టిక్ సంబంధించినటువంటి ఆధారాలు, పూసలకు సంబంధించినటువంటి ఆధారాలు. లిప్స్టిక్ బాటిల్ దొరికింది, పూసలు అంటే పూసల పరిశ్రమకు సంబంధించిన పూసలు దొరికాయి, దానితో పాటు పిల్లికి సంబంధించినటువంటి ఆధారాలు. ఒక కుక్క అనేటువంటిది పిల్లిని వేటాడుతున్నట్లు ఉండేటువంటి బొమ్మ, ఒక చిత్రం అనేటువంటిది ఎక్కడ దొరికింది అంటే ఈ చన్హుదారో అనేటువంటి ప్లేస్ లో దొరికింది. దీనితో పాటు ఇంకు పాట్ అండి, సిరాబుడ్డి, ఇంకు పాట్ అనేటువంటిది, సిరాబుడ్డి అనేటువంటిది ఎక్కడ దొరికింది అంటే చన్హుదారో అనేటువంటి పట్టణంలో దొరికింది. ఇది చన్హుదారోకు సంబంధించింది. నెక్స్ట్ కాళీబంగన్ 1961 సంవత్సరంలో ఈ కాళీబంగన్ అనేటువంటి ప్లేస్ లో తవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి ఘోష్ మరియు బీబీ లాల్ అనేటువంటి వ్యక్తులు. ఘోష్ మరియు బీబీ లాల్ అనేటువంటి వ్యక్తులు కాళీబంగన్ అనేటువంటి ప్లేస్ లో తవ్వకాలు జరపడం జరిగింది. ఈ కాళీబంగన్ అనేటువంటిది ఏ నది ఒడ్డున ఉంది అంటే గగ్గర్ నది ఒడ్డున ఉంది. కాళీబంగన్ ఏ నది ఒడ్డున బయటపడింది అంటాడు ఎగ్జామ్ లో. ఏ నది అంటే గగ్గర్ నది ఒడ్డున బయటపడింది. ఏ రాష్ట్రము అంటే ప్రస్తుతం కాళీబంగన్ ఏ రాష్ట్రంలో బయటపడింది అంటే రాజస్థాన్ రాష్ట్రం. కాళీబంగన్ ఏ రాష్ట్రంలో బయటపడింది అంటే రాజస్థాన్ రాష్ట్రంలో బయటపడింది. గగ్గర్ నది ఒడ్డున బయటపడింది. మరి కాళీబంగన్లో ఈ వేటికి సంబంధించినటువంటి ఆధారాలు దొరికాయి అంటే హోమగుండాలకు సంబంధించినటువంటి ఆధారాలు దొరికాయి. హోమగుండాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, పూజలు, కర్మకాండలు, క్రతువులు చేసేటప్పుడు హోమగుండం అనేటువంటిది నిర్మించడం జరుగుతుంది. ఆ హోమగుండానికి సంబంధించినటువంటి ఆధారాలు కాళీబంగన్లో దొరికాయి. అదేవిధంగా కాళీబంగం గాజులకు సంబంధించినటువంటి ఆధారాలు, అంటే గాజులు కూడా, నల్ల గాజులు అనేటువంటివి కూడా దొరికాయి. ఎక్కడ అంటే కాళీబంగన్లో. కాళీబంగన్లో హోమగుండాలకు సంబంధించిన ఆధారాలు, నల్ల గాజులకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా దొరికాయి. కాళీబంగన్ అంటే అర్థం ఏంటి అంటే నల్ల గాజులు అని అర్థం. కాళీబంగన్ అంటే అర్థం ఏంటి అంటే నల్ల గాజులు. గాజులకు సంబంధించిన ఆధారాలు, హోమగుండాలకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ దొరికాయంటే కాళీబంగన్. కాళీబంగన్ ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది అంటే రాజస్థాన్ రాష్ట్రంలో. ఏ నది ఒడ్డున ఉంది అంటే గగ్గర్ నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ లోతాల్ అనేటువంటి ప్రాంతం. లోతాల్ అనేటువంటి ప్రాంతంలో
1955 సంవత్సరంలో తవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి ఎస్ఆర్ రావ్ అనేటువంటి వ్యక్తి, దీనితో పాటు వాట్స్ అనేటువంటి వ్యక్తి. ఎస్ఆర్ రావ్ మరియు వాట్స్ అనేటువంటి వాళ్ళు ఈ లోతాల్ అనేటువంటి ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. 1955 సంవత్సరంలో లోతాల్ అనేటువంటి ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. ఈ లోతాల్ అనేటువంటి పట్టణంలో ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంది. లోతాల్ అనేటువంటి పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఈ గుజరాత్ అనేటువంటి పట్టణంలో ఉంది. మరి ఈ లోతాల్ అనేటువంటి పట్టణంలో బయటపడినటువంటి ప్రధానమైనటువంటి అంటే వస్తువులకు సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి అంటే ఒక డాక్ యార్డ్ అనేటువంటిది బయటపడింది. అంటే ఏంటి అంటే రేవు పట్టణం. ఈ సింధు నాగరికత పట్టణాల్లో ఏకైక రేవు పట్టణం నౌకా పట్టణం ఏంటి అంటే లోతాల్ అనేటువంటిది. నౌకా పట్టణం లేకపోతే రేవు పట్టణం లేకపోతే డాక్ యార్డ్ అనేటువంటిది ఈ లోతాల్ అనేటువంటిది. అంటే విదేశీ వ్యాపారం అనేటువంటిది లోతాల్ అనేటువంటి రేవు పట్టణం ద్వారా జరిగింది. సింధు నాగరికతకు సంబంధించినటువంటి ప్రధాన రేవు పట్టణం అనేటువంటిది లోతాల్. ఇంతకుముందు ఏమని చెప్పుకున్నాము అంటే సింధు ప్రజలు మెసపటోమియా లేకపోతే సుమేరియా ప్రజలతో వ్యాపారం చేశారు అని చెప్పుకున్నాం. ఈ మెసపటోమియా లేకపోతే సుమేరియా ప్రజలతో ఏ రేవు పట్టణం ద్వారా వ్యాపారం చేశారు అంటే ఈ లోతాల్ అనేటువంటి రేవు పట్టణం ద్వారా వ్యాపారం చేయడం జరిగింది. లోతాల్ అనేటువంటి రేవు పట్టణం ద్వారా వ్యాపారం చేశారు. అదేవిధంగా లోతాల్లో ఇంకా దేనికి సంబంధించినటువంటి ఆధారాలు దొరికాయి అంటే లోతాల్లో దేనికి సంబంధించినటువంటి ఆధారాలు దొరికాయి అంటే మీకు రేవుపట్నం అంటే డాక్ యార్డ్కి సంబంధించిన ఆధారాలు దొరికాయని చెప్పుకున్నాం. ద్వికణనం బయటపడింది. అంటే ఏంటి అంటే ఒకే సమాధిలో స్త్రీ పురుషులు ఇద్దరిని కలిపి అంటే ఒకే సమాధిలో స్త్రీ పురుషులు ఇద్దరికి సంబంధించినటువంటి స్కెలటన్స్ అనేటువంటివి దొరికాయి. అంటే ఇది దేనికి సింబలు అంటే సతీ సహగమనానికి సింబలు. సతీ సహగమనము అంటే చనిపోయినటువంటి భర్తతో పాటు భార్యను కూడా చితి మీద పెట్టి పూజ చేసేటువంటి పద్ధతి లేకపోతే కాల్చేసేటువంటి పద్ధతిని సతీ సహగమనం అంటాం. మరి ఒకే సమాధిలో స్త్రీ పురుషుల ఇద్దరి యొక్క స్కెలటన్స్ అస్థిపంజరాలు దొరకడంతో అంటే ఆ కాలంలో సతీ సహగమనం ఉండేది అని ఎలా తెలుస్తుంది అంటే ఈ లోతాల్లో బయటపడినటువంటి ఒకే సమాధిలో ద్వికణనానికి సంబంధించినటువంటి ఆధారాలు దొరికాయి. కాబట్టి సతీ సహగమనానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ దొరికాయి అంటే ఏం చెప్పాలి? లోతాల్ అనేటువంటి పట్టణంలో దొరికాయి. అదేవిధంగా లోతాల్ అనేటువంటి పట్టణంలో బియ్యపు గింజలు కూడా దొరికాయి. బియ్యపు గింజలు ఎక్కడ దొరికాయి అంటే రైస్ అండి, ప్యాడీ ఎక్కడ దొరికింది అంటే లోతాల్ అనేటువంటి పట్టణంలో దొరికింది. ఏ రాష్ట్రము అంటే గుజరాత్ రాష్ట్రం. ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, లోతాల్ అనగానే రేవు పట్టణం. ఇక్కడ ద్వికణనానికి సంబంధించిన ఆధారాలు దొరికాయి. బియ్యపు గింజలకు సంబంధించిన ఆధారాలు అంటే బియ్యపు గింజలు కూడా ఎక్కడ దొరికాయంటే లోతాల్ అనేటువంటి ప్రాంతంలో దొరికాయి. నెక్స్ట్ ధోలవీరా అనేటువంటి ప్రాంతం. ఈ ధోలవీరా అనేటువంటి ప్రాంతం కూడా గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఈ ధోలవీరా అనేటువంటి ప్రాంతంలో 1991లో తవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి జగపతి జోషి అనేటువంటి వ్యక్తి. ధోలవీరా అనేటువంటి ప్రాంతంలో 1991 సంవత్సరంలో తవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి జగపతి జోషి అనేటువంటి వ్యక్తి. మరి ధోలవీరా అనేటువంటి పట్టణం గుజరాత్ లో ఉంది అనుకున్నాం. దీని స్పెషాలిటీ ఏంటి అంటే భారతదేశంలోనే బయట అంటే సింధు నాగరికతకు సంబంధించినటువంటి పట్టణాల్లో అతి పెద్ద పట్టణం ఏంటి అంటే ధోలవీరా. మొత్తం సింధు నాగరికతకు సంబంధించిన పట్టణాల్లో పెద్ద పట్టణము అంటే మెహంజోదారో, హరప్ప, చెన్హోదారో ఇవన్నీ ఎక్కడున్నాయి? ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నాయి. అంటే హరప్ప కానీ, మెహంజోదారో కానీ, చెన్హోదారో ఈ 3 పట్టణాలు ఎక్కడున్నాయి? పాకిస్తాన్లో ఉన్నాయి. అదే ధోలవీరా పట్టణం ఎక్కడుంది? గుజరాత్లో ఉంది.
మొత్తం సింధు నాగరికతలో వెలికి తీయబడినటువంటి పట్టణాల్లో పెద్ద పట్టణం అంటే ఏం చెప్పాలి? మెహెంజోదారో. మెహెంజోదారో అంటే ఏమని అర్థము? మృతుల దిబ్బ అని అర్థం. అదేవిధంగా కాళీబంగన్ అంటే ఏమని అర్థం అని చెప్పాను? నల్లగాజులు అని అర్థం. భారతదేశంలో బయటపడినటువంటి సింధు పట్టణాల్లో పెద్ద పట్టణం ఏంటి అంటే ధోలవీరా అనేటువంటి పట్టణం. ఈ ధోలవీరా అనేటువంటి పట్టణంలో ఏమేం బయటపడ్డాయి అంటే ఒక పెద్ద స్టేడియం బయటపడింది. ఒక పెద్ద స్టేడియం అనేటువంటిది బయటపడింది. దానితో పాటు వాటర్ రిజర్వాయర్ అనేటువంటిది కూడా బయటపడింది. ఒక పెద్ద స్టేడియం బయటపడింది. దానితో పాటు ఒక వాటర్ రిజర్వాయర్ అంటే స్టోరేజ్ ట్యాంక్ అండి, వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనేటువంటిది కూడా బయటపడింది. ఏ పట్టణంలో అంటే ధోలవీరా అనేటువంటి పట్టణంలో. ధోలవీరా అనేటువంటి పట్టణంలో ఒక పెద్ద స్టేడియం, వాటర్ రిజర్వాయర్ అనేటువంటివి బయటపడడం జరిగింది. వీటితో పాటు ఇంకా కొన్ని పట్టణాల్లో, అంటే ఇవి ప్రధానమైనటువంటి పట్టణాలు, ఇంకా మిగతా పట్టణాల్లో కూడా కొన్ని ఆధారాలు దొరికాయి. వాటికి సంబంధించి అంటే ఆ ప్రాంతం పేరు, అక్కడ ఏమి దొరికింది అనేటువంటిది ఇంపార్టెంట్. తవ్వకాలు ఎవరు జరిపారు అవన్నీ కూడా పెద్దగా అవసరం లేదు. ఒకసారి చూద్దాం ఏమేం దొరికాయి అనేటువంటిది. రోపార్ అనేటువంటి ప్రాంతం ఇది ఏ నది ఒడ్డున ఉంది అంటే సట్లెజ్ నది ఒడ్డున ఉంది. ఏ నది ఒడ్డున ఉంది అంటే సట్లెజ్ నది ఒడ్డున ఉంది. రోపార్ అనేటువంటిది పంజాబ్ రాష్ట్రంలో ఉంది. ప్రస్తుతం రోపార్ ఏ రాష్ట్రము అంటే పంజాబ్ రాష్ట్రం. ఏ నది ఒడ్డున ఉంది అంటే సట్లెజ్ నది ఒడ్డున ఉంది. రోపార్ అనేటువంటి పట్టణంలో ఏం బయటపడ్డాయి అంటే చనిపోయినటువంటి యజమానితో పాటు తన యొక్క పెంపుడు కుక్కను కూడా చనిపోయినటువంటి యజమానితో పాటు తన యొక్క పెంపుడి కుక్కను కూడా పూడ్చిపెట్టినట్టు ఆధారాలు ఎక్కడ దొరికాయి అంటే రోపార్ ప్రాంతంలో దొరికాయి. చనిపోయిన యజమానితో పాటు ఏం పూడ్చిపెట్టారు అంటే ఆయన యొక్క పెంపుడు కుక్కను కూడా పూడ్చిపెట్టడం జరిగింది. ఈ పెంపుడు కుక్కను కూడా పూడ్చిపెట్టేటువంటి ఈ ఆచారం అనేటువంటిది ఎక్కడ బయటపడింది అంటే రోపార్ అనేటువంటి పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది అంటే పంజాబ్ రాష్ట్రం. ఏ నది ఒడ్డున అంటే సట్లెజ్ నది ఒడ్డున బయటపడింది. ఏ నది ఒడ్డున అంటే సట్లెజ్ నది ఒడ్డున బయటపడింది. దీనితో పాటు కోర్టు డిజీ అనేటువంటి ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. కోర్టు డిజీ అనేటువంటి ప్రాంతం పాకిస్తాన్లో ఉంది. ఇక్కడ ఏం బయటపడ్డాయి అంటే రాతి బాణాలు అనేటువంటివి బయటపడ్డాయి. కోర్టు డిజీ అనేటువంటి ప్రాంతంలో ఏం బయటపడ్డాయి అంటే రాతి బాణాలు అనేటువంటివి బయటపడ్డాయి. అదేవిధంగా అంబ్రీ అనేటువంటి ప్రాంతం, ఇది కూడా పాకిస్తాన్లో ఉంది. అంబ్రీ అనేటువంటి ప్రాంతం ఇది కూడా పాకిస్తాన్లో ఉంది. అంబ్రీ అనేటువంటి ప్రాంతం జుంగార్ సంస్కృతికి సంబంధించినటువంటి ఆధారాలు దొరికాయి. జుంగార్ సంస్కృతికి సంబంధించినటువంటి ఆధారాలు అంబ్రీ అంటే ఈ ప్రీ హరప్పన్ పీరియడ్ పోస్ట్ హరప్పన్ పీరియడ్ అంటే హరప్పా నాగరికత కంటే ముందు కాలం, హరప్పా నాగరికత కాలం, హరప్పా నాగరికత తర్వాత కాలం, మూడిటికి సంబంధించినటువంటి ఆధారాలు అనేటువంటివి ఎక్కడ దొరికాయి అంటే అంబ్రీ అనేటువంటి పట్టణంలో దొరికాయి. అంబ్రీ అనేటువంటి పట్టణం ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్లో ఉంది. కోర్టు డిజీలో ఏం దొరికాయంటే రాతి బాణాలు దొరికాయి. అదే రోపార్ ప్రాంతంలో ఏం దొరికాయంటే చనిపోయిన యజమానితో పాటు తన యొక్క పెంపుడు కుక్కను కూడా పూడ్చిపెట్టేటువంటి పూడ్చిపెట్టినటువంటి ఆధారాలు రోపార్ అనేటువంటి ప్రాంతంలో దొరికాయి. నేను ఏం చెప్తున్నాను అంటే సింధు ప్రజల కాలంలో బయటపడినటువంటి పట్టణాలు, సింధు నాగరికతకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పట్టణాలు, ఆ పట్టణాల్లో ఎవరెవరు తవ్వకాలు జరిపారు, ఏ నది ఒడ్డున బయటపడ్డాయి ఆ పట్టణాలు అనేటువంటివి, దానితో పాటు ఈ సింధు ప్రజలకు సంబంధించి అక్కడ దొరికినటువంటి ఆధారాలు ఏంటి, ఆ పట్టణాల్లో దొరికినటువంటి ప్రధానమైనటువంటి ఆధారాల గురించి నేను చెప్తూ ఉన్నాను. వీటిల్లో ప్రధానమైనటువంటి పట్టణాల గురించి నేర్చుకున్నాం. దానితో పాటు అక్కడ తవ్వకాలు జరిపిన వ్యక్తుల గురించి నేర్చుకున్నాం.
అక్కడ బయటపడినటువంటి వస్తువుల గురించి నేర్చుకున్నాం. ఇంకా మనం ఏం నేర్చుకోవాలి అంటే అసలు సింధు ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్య లక్షణాలు ఏంటి అనేటువంటివి నేర్చుకోవాలి. సింధు నాగరికత సంబంధించి సింధు ప్రజల యొక్క ముఖ్య లక్షణాల గురించి చెప్పుకుందాం. సింధు నాగరికత అనేటువంటిది భారతదేశంలో అభివృద్ధి చెందినటువంటి మొదటి నాగరికత. ఈ సింధు నాగరికత అనేటువంటిది పట్టణ నాగరికత, అర్బన్ సివిలైజేషన్ అనేటువంటిది. అంటే సింధు నాగరికత కాలంలో ప్రజలు ఎక్కువ మంది పట్టణాల్లో నివసించడం జరిగింది. అందుకే భారతదేశంలో మొదటి పట్టణ నాగరికత అంటే సింధు నాగరికత. తర్వాత వచ్చినటువంటి ఆర్యులు అనేటువంటి వాళ్ళది గ్రామీణ నాగరికత. కానీ సింధు ప్రజలది పట్టణ నాగరికత, అర్బన్ సివిలైజేషన్ అనేటువంటిది. మరి ఈ సింధు నాగరికతను అర్బన్ సివిలైజేషన్, పట్టణ నాగరికత అని పిలుచుకున్నాం. ఈ సింధు నాగరికత అనేటువంటిది ఆ కాలంలో అభివృద్ధి చెందినటువంటి ప్రపంచ నాగరికతల్లో సింధు నాగరికత అనేటువంటిది కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉంది. అసలు సింధు నాగరికతకు సంబంధించి ప్రధాన లక్షణం ఏంటి అంటే పట్టణ నాగరికత అని చెప్పుకున్నాం. మరి వీళ్ళ కాలంలో పట్టణాలను ఎలా నిర్మించారు, పట్టణ నిర్మాణం ఎలా జరిగింది అంటే సింధు ప్రజల కాలంలో పట్టణ నిర్మాణం అనేటువంటిది ఎలా జరిగింది అంటే పట్టణాలని గ్రిడ్ పద్ధతిన నిర్మించడం జరిగింది. ఎలా నిర్మించారు అంటే గ్రిడ్ పద్ధతిని నిర్మించారు. పట్టణాన్ని గ్రిడ్ పద్ధతి అంటే అర్థం ఏంటి అంటే పొడవు వెడల్పులు, పట్టణం యొక్క పొడవు మరియు వెడల్పులు సమానంగా ఉండేటువంటి ఈ పద్ధతిని ఏమని పిలుస్తారు అంటే గ్రిడ్ పద్ధతి అని పిలవడం జరుగుతుంది. సింధు నాగరికత ప్రజలు గ్రిడ్ పద్ధతిన నగరాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ సింధు నాగరికత కాలం నాటి పట్టణాల్లో గ్రిడ్ పద్ధతిన లేనటువంటి ఏకైక పట్టణం బన్వాలి అనేటువంటిది. సింధు నాగరికత కాలంలో గ్రిడ్ పద్ధతిని నిర్మించినటువంటి ఏకైక పట్టణం ఏంటి అంటే బన్వాలి. బన్వాలి అనేటువంటిది హర్యానా రాష్ట్రంలోని పట్టణం. బన్వాలి అనేటువంటిది సరస్వతీ నది పరివాహక ప్రాంతంలో బయటపడినటువంటి పట్టణం. బన్వాలి అనేటువంటిది ఈ హర్యానా రాష్ట్రంలో సరస్వతీ నది ఒడ్డున బయటపడింది. ఈ బన్వాలి ప్రాంతం యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే గ్రిడ్ పద్ధతిలో లేని ఏకైక పట్టణం. అన్ని పట్టణాలు పొడవు వెడల్పులు సమానంగా ఉన్నాయి, గ్రిడ్ పద్ధతిని నిర్మించారు. కానీ గ్రిడ్ పద్ధతిన లేనటువంటి ఏకైక పట్టణం ఏంటి అంటే బన్వాలి అనేటువంటిది. నేను ప్రధాన లక్షణాలు, పట్టణ నాగరికత యొక్క ప్రధాన లక్షణాలు చెప్తున్నాను. నగరాలన్నీ కూడా గ్రిడ్ పద్ధతిని నిర్మించారు. గ్రిడ్ పద్ధతిలో లేనటువంటి ఏకైక పట్టణం బన్వాలి అని చెప్పుకున్నాం. అదేవిధంగా నగరాన్ని రెండు భాగాలుగా విభజించారు. దీనికి పశ్చిమ వైపున ఎలా ఉండేది అంటే ఎత్తైనటువంటి ప్రదేశాల్లో పెద్ద పెద్ద కోటలు కట్టుకొని నివసించేటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద కోటలతో నివసించేటువంటి వాళ్ళు పశ్చిమ భాగంలో. అదేవిధంగా తూర్పు భాగంలో ఇక్కడ చిన్న చిన్న ఇల్లు, ఒక గది 2 గదులతో కూడినటువంటి ఇల్లు అనేటువంటివి నిర్మించుకోవడం జరిగింది. మరి ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు, కోటలు కలిగినటువంటి పశ్చిమ భాగంలో ఇక్కడ కులీనులు, లేకపోతే గొప్పవారు, లేకపోతే ప్రభువులు, ఇటువంటి వాళ్ళందరూ కూడా పరిపాలనలో ఎవరికైతే ఎక్కువ భాగస్వామ్యం ఉందో, ఎవరి దగ్గర అయితే ధనం బాగా ఉందో, డబ్బు బాగా ఉందో వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద భవనాలు, కోటల్లో నివసించేటువంటి వాళ్ళు వీళ్ళందరూ పశ్చిమ భాగంలో. అలా కాకుండా సాధారణ ప్రజలు, సాధారణ వృత్తి పని చేసుకునేటువంటి ప్రజలు, కామన్ పీపుల్ అనేటువంటి వాళ్ళు చిన్న చిన్న భవనాల్లో తూర్పు భాగంలో నివసించడం జరుగుతుంది. పట్టణాన్ని 2 భాగాలుగా విభజించారు. పశ్చిమ భాగంలో ధనవంతులు, డబ్బున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళు. తూర్పు భాగంలో సాధారణ ప్రజలు అనేటువంటి వాళ్ళు నివసించడం జరిగింది. చిన్న చిన్న భవనాల్లో నివసించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పట్టణం చుట్టూ కూడా రక్షణ కోసం ఒక పెద్ద కోటలు అనేటువంటివి నిర్మించుకోవడం జరుగుతుంది. పట్టణం చుట్టూ కూడా రక్షణ కోసం
కోట గోడలు నిర్మించుకోవడం జరుగుతుంది. కోట లేని అంటే అన్ని పట్టణాలకు చుట్టూ కూడా రక్షణ కోసం, ప్రొటెక్షన్ కోసం గోడ అనేటువంటిది నిర్మించుకోవడం జరుగుతుంది. కోట అనేటువంటిది నిర్మించుకోవడం జరుగుతుంది. కోట లేని ఏకైక పట్టణం ఏంటి అంటే, కోట లేని ఏకైక పట్టణం చెన్హుదారో అనేటువంటిది. కోట లేని ఏకైక పట్టణం ఏంటి అంటే చెన్హుదారో అనేటువంటిది. మీకు ఇప్పుడే చెప్పాను, గ్రిడ్ పద్ధతిని నిర్మించని ఏకైక పట్టణం బన్వాలి. కోట లేని ఏకైక పట్టణం ఏంటి అంటే చెన్హుదారో. కోట అనేటువంటిది చుట్టూ, నగరం చుట్టూ నిర్మిస్తారు. రక్షణ కోసం ఒక పెద్ద గోడను నిర్మించడం జరుగుతుంది పట్టణం చుట్టూ. దానినే కోటలు అని పిలుస్తారు. కోట లేని ఏకైక పట్టణం ఏంటి అంటే చెన్హుదారో. సాధారణంగా ఈ నగరాలను, పట్టణాలను 2 భాగాలుగా విభజించారు అని చెప్పుకున్నాం. ఈ 2 భాగాల్లో ఎగువ పట్టణము, దిగువ పట్టణము. ఎగువ పట్టణము అంటే పశ్చిమ వైపు ఉండేటువంటిది, ఎత్తైన ప్రదేశాల్లో ఉండేటువంటిది ఎగువ పట్టణం. తూర్పు వైపున ఉండేటువంటిది దిగువ పట్టణం అని పిలిచారు. అన్ని పట్టణాలు 2 భాగాలుగా విభజిస్తారు. కానీ ఇంకొక పట్టణం, ఒకే ఒక పట్టణం ధోలవీరా అనేటువంటి పట్టణంలో మాత్రం, ధోలవీరా అనేటువంటి పట్టణం మాత్రం 3 భాగాలుగా విభజించడం జరుగుతుంది. అన్ని పట్టణాలు 2 భాగాలుగా విభజిస్తే, ఎగువ పట్టణం, దిగువ పట్టణం అని విభజిస్తే, ధోలవీరా అనేటువంటి పట్టణాన్ని మాత్రం ఎగువ పట్టణం, మధ్య పట్టణం, దిగువ పట్టణం అని 3 రకాలుగా విభజించడం జరిగింది. ధోలవీరా అనేటువంటి పట్టణాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 3. ఎగువ పట్టణం, మధ్య పట్టణం, దిగువ పట్టణం లాగా వర్ణించారు. కోట అంటే నగరం చుట్టూ, పట్టణం చుట్టూ పెద్ద పెద్ద కోటలు నిర్మించేటువంటి వాళ్ళు. కోట లేని ఏకైక పట్టణం ఏంటి అంటే చెన్హుదారో. పట్టణాలను గ్రిడ్ పద్ధతిలో, పొడవు వెడల్పులు సమానంగా ఉండేటువంటివి, గ్రిడ్ పద్ధతిలో లేనటువంటి ఏకైక పట్టణం ఏంటి అంటే బన్వాలి అనేటువంటిది. సరస్వతి నది ఒడ్డున హర్యానా రాష్ట్రంలో ఉంది బన్వాలి అనేటువంటిది. ప్రస్తుతం భారతదేశంలో గ్రిడ్ పద్ధతిని నిర్మించిన, అంటే నేను చెప్పింది, ఇంతకుముందు చెప్పింది సింధు నాగరికత కాలంలో. ప్రస్తుతం భారతదేశంలో గ్రిడ్ పద్ధతిని నిర్మించిన ఏకైక పట్టణం ఏంటి అంటే చండీగఢ్ అనేటువంటిది. చండీగఢ్ అనేటువంటిది ప్రస్తుతం గ్రిడ్ పద్ధతిలో నిర్మించినటువంటి ఏకైక పట్టణం. ఈ చండీగఢ్ను నిర్మించినటువంటి వ్యక్తి ఎవరు అంటే లీ కార్బోషియర్ అనేటువంటి వ్యక్తి. లీ కార్బోషియర్ అనేటువంటి వ్యక్తి చండీగఢ్ అనేటువంటి పట్టణాన్ని నిర్మించడం జరిగింది. అంటే ఈ నిర్మాణాలు, అంటే ఇళ్లను నిర్మించుకోవడానికి, ఈ కోటలు నిర్మించుకోవడానికి కాల్చిన ఇటుకలను ఉపయోగించేటువంటి వాళ్ళు. ఏమి ఇటుకలు ఉపయోగించారు అంటే కాల్చిన ఇటుకలను ఉపయోగించడం జరిగింది. వీళ్ళు ఇటుకలు ఉపయోగించేటువంటి పద్ధతిని ఇంగ్లీష్ బాండ్ పద్ధతి అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు అంటే ఇంగ్లీష్ బాండ్. పెద్ద పెద్ద ఇటుకలను ఉపయోగించి కట్టేటువంటి తాపీ మేస్త్రీలు పెద్ద పెద్ద ఇటుకలను ఉపయోగించేటువంటి ఈ కట్టేటువంటి విధానాన్ని ఇంగ్లీష్ బాండ్ పద్ధతి అని పిలుస్తారు. ఈ ఇంగ్లీష్ బాండ్ పద్ధతిని ఉపయోగించారు. కాల్చిన ఇటుకలను ఉపయోగించడం జరిగింది నిర్మాణాల కోసం. ఇలా ఈ కాలంలో వీధులు అనేటువంటివి, అంటే బజార్లు అనేటువంటివి ఉత్తర దక్షిణాలుగా ఉంటాయి. బజార్లు అనేటువంటివి ఉత్తర దక్షిణాలుగా ఉంటాయి. అదే విధంగా ఇవి వీధులు ఉత్తర దక్షిణాలుగా, రోడ్లు అనేటువంటివి, బజార్లు అనేటువంటి ఉత్తర దక్షిణాలుగా ఉన్నప్పుడు దీనికి చిన్న చిన్న బజార్లు అనేటువంటివి తూర్పు పడమరలుగా ఉంటాయి. మళ్ళీ ఇవి లైన్లు అండి, చిన్న చిన్న బజార్లు. మెయిన్ బజార్ మాత్రం ఇలా ఉత్తర దక్షిణాలుగా ఉంటుంది. అదే తూర్పు పడమరలుగా చిన్న చిన్న బజార్లు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. లైన్లుగా డివైడ్ అయి ఉంటుంది. ఈ ఇళ్ల నిర్మాణం అనేటువంటిది, అంటే ఇళ్ల నిర్మాణం, వీధులకు ఇరువైపులా ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. ఇంటి లోపల నుంచి వేస్ట్ వాటర్, మురుగు నీరు అనేటువంటివి బయటకు వెళ్ళడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా నిర్మించుకున్నారు. ఈ భూగర్భ మురికి నీటి పారుదల వ్యవస్థ అనేటువంటిది సింధు ప్రజల యొక్క ప్రధాన లక్షణం. కాల్చిన ఇటుకలను ఉపయోగించారు, గ్రిడ్ పద్ధతిని ఉపయోగించారు. వీధుల్ని ఉత్తర దక్షిణాలుగా విభజించడం జరిగింది. ప్రధాన వీధుల్ని ఉత్తర దక్షిణాలుగా, చిన్న వీధుల్ని తూర్పు పడమరలుగా విభజించడం జరిగింది. ఇంటి లోపల నుండి మురుగునీరు బయటకు వెళ్ళడం కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ను ఉపయోగించారు. ఈ కాలంలో, అంటే అభివృద్ధి చెందినటువంటి నాగరికతల్లో
అంటే ఈ సింధు నాగరికతతో పాటు ప్యారలల్ గా ఉన్నటువంటి సుమేరియా నాగరికత, చైనా నాగరికత, హోయాంగ్హో నాగరికత, ఎక్కడా కూడా భూగర్భ మురికి నీటిపారుదల వ్యవస్థ లేదు. ఒకే ఒక చోట సింధు నాగరికతలో మాత్రమే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. దీన్ని బట్టి ఈ కాలంలో ప్రజలు బాగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు అని తెలుస్తుంది. ఈ భూగర్భ మురికి నీటి పారుదల వ్యవస్థ, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ సింధు నాగరికతకు సంబంధించిన అన్ని పట్టణాల్లో ఉంటుంది. ఎక్సెప్ట్ ఒక్క పట్టణంలో మాత్రం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు. అది ఏంటి అంటే బన్వాలి అనేటువంటి పట్టణం. అది ఏంటి అంటే బన్వాలి. బన్వాలి అనేటువంటి పట్టణంలో ఏమి లేదు అంటే భూగర్భ మురికి నీటి పారుదల వ్యవస్థ లేదు. దానితో పాటు అక్కడ నిర్మాణాలు గ్రిడ్ పద్ధతిని నిర్మించలేదు. అస్తవ్యస్తంగా కట్టుకోవడం జరిగింది. గ్రిడ్ పద్ధతిలో లేని ఏకైక పట్టణం. అదేవిధంగా భూగర్భ మురికి నీటి పారుదల వ్యవస్థ లేని ఏకైక పట్టణం ఏంటి అంటే బన్వాలి అనేటువంటిది. ఇది పట్టణ నిర్మాణానికి సంబంధించినటువంటిది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. పట్టణ నిర్మాణం, ఈ సింధు ప్రజల యొక్క ప్రధాన లక్షణం ఏంటి అంటే పట్టణ నాగరికత. సింధు నాగరికత అనేటువంటిది బాగా అభివృద్ధి చెందిన నాగరికత. వీళ్ళది పట్టణ నాగరికత. పట్టణాలన్నీ కూడా పొడవు వెడల్పులు సమానంగా ఉండేటివి. దీనిని గ్రిడ్ పద్ధతి అంటారు. గ్రిడ్ పద్ధతిలో లేనటువంటి ఏకైక పట్టణం బన్వాలి. ఇది హర్యానా రాష్ట్రంలో ఉంది. ఈ బన్వాలి అనేటువంటిది అస్తవ్యస్తంగా ఒక క్రమ పద్ధతిలో నిర్మించకుండా ఉన్నారు. అదేవిధంగా ఈ పట్టణం చుట్టూ అంటే ఈ నగరాల చుట్టూ రక్షణ కోసం ఒక బలమైనటువంటి కోట గోడలు నిర్మించేటువంటి వాళ్ళు. కోట లేని ఏకైక పట్టణం చన్హూదారో అనేటువంటిది. సాధారణంగా పట్టణాన్ని రెండు భాగాలుగా విభజించారు. ఎగువ పట్టణం, దిగువ పట్టణం. ఎగువ పట్టణంలో పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద నిర్మాణాలు, కోటలు ఉంటాయి. దిగువ పట్టణంలో ఒక గది, రెండు గదుల నిర్మాణాలు ఉంటాయి. ఎగువ పట్టణంలో ధనవంతులు, పేరున్నటువంటి వాళ్ళు, కులీన్లు నివసిస్తే దిగువ పట్టణంలో సాధారణ ప్రజలు నివసించడం జరుగుతుంది. కానీ ధోలవీరా అనేటువంటి పట్టణంలో పట్టణాన్ని మూడు విధాలు అంటే మూడు రకాలుగా వర్గీకరించారు. ఎగువ పట్టణం, మధ్య పట్టణం, దిగువ పట్టణం అనేటువంటిది. అదేవిధంగా ఈ పట్టణంలో వీధులు అనేటువంటివి ఉత్తర దక్షిణాలుగా ఉంటాయి. బజార్లు అనేటువంటి ఉత్తర దక్షిణాలుగా ఉంటాయి. ఈ ఉత్తర దక్షిణాలుగా వీధులు ఉన్నప్పుడు చిన్న వీధులు అనేటువంటివి తూర్పు పడమరలుగా ఉండడం జరుగుతుంది. ఈ భవనాల నిర్మాణంకు, ఇళ్ల నిర్మాణంకు కాల్చిన ఇటుకలను ఉపయోగించేటువంటి వాళ్ళు. ఈ ఇటుకలు ఉపయోగించేటువంటి పద్ధతిని, తాపీ మేస్త్రులు కట్టేటప్పుడు పెద్ద పెద్ద ఇటుకలు ఉపయోగించేటువంటి పద్ధతిని ఇంగ్లీష్ బాండ్ పద్ధతి అంటారు. ఈ ఇంగ్లీష్ బాండ్ పద్ధతిని ఉపయోగించినటువంటి వాళ్ళు సింధు ప్రజలు. అదేవిధంగా తమ గృహంలో, తమ ఇంటిలో వేస్టేజ్ వాటర్ని, మురుగు వాటర్ను పంపించడం కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది సింధు ప్రజల కాలంలో ఉండేటువంటిది. ఈ భూగర్భ మురికి నీటి పారుదల వ్యవస్థ కలిగి ఉండడం సింధు ప్రజల యొక్క ప్రధాన లక్షణం. ఈ డ్రైనేజ్ని క్లీన్ చేయడం కోసం, ఈ సివేజ్ని క్లీన్ చేయడం కోసం అక్కడక్కడ మనుషులు దిగి క్లీన్ చేయడం కోసం మ్యాన్ హోల్స్ అనేటువంటివి కూడా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాలువల పైన, డ్రైనేజ్ సిస్టమ్ పైన మ్యాన్ హోల్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ఎవరు అంటే సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు. ఇది పట్టణ నిర్మాణానికి సంబంధించినటువంటిది. దీనితో పాటు సింధు ప్రజల కాలంలో సామాజిక పరిస్థితులు ఎలా ఉండేటివి? సింధు ప్రజల కాలంలో సామాజిక పరిస్థితులు ఎలా ఉండేది? సొసైటీ అనేటువంటిది ఎలా ఉండేది? సింధు ప్రజల కాలం నాటికి, సింధు నాగరికత కాలం నాటికి ఇంకా కుల వ్యవస్థ అనేటువంటిది ఆవిర్భవించలేదు. క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటిది ఆవిర్భవించలేదు. ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటిది ఆర్యుల కాలంలో ఆవిర్భవించింది. కుల వ్యవస్థ ఆవిర్భవించలేదు కాబట్టి సమాజాన్ని వాళ్ళు చేసేటువంటి వృత్తుల ఆధారంగా, వాళ్ళు చేసేటువంటి పనుల ఆధారంగా వర్గీకరించడం జరిగింది. సామాజిక వర్గీకరణ ఎలా జరిగింది అంటే వాళ్ళు చేసేటువంటి పని ఆధారంగా సామాజిక వర్గీకరణ అనేటువంటి సమాజాన్ని వర్గీకరించడం జరిగింది. అంటే వాళ్ళు చెప్పులు కుట్టే వాళ్ళందరూ కూడా ఒక వర్గం లాగా, లేకపోతే మట్టి పని చేసే వాళ్ళందరూ కూడా ఒక వర్గం లాగా, కుండలు తయారు చేసే వాళ్ళందరూ కూడా ఒక వర్గం లాగా,
నూనెలు తయారు చేసే వాళ్ళందరూ కూడా ఒక వర్గంలాగా ఇలా వాళ్ళు చేసేటువంటి పని ఆధారంగా, వృత్తి ఆధారంగా సమాజాన్ని వర్గీకరించడం జరిగింది. సమాజాన్ని వాళ్ళు చేసేటువంటి పని ఆధారంగా వర్గీకరించడం జరిగింది. ఇది సామాజిక పరిస్థితులకు సంబంధించింది. ఈ కాలంలో ప్రజల యొక్క ప్రధానమైనటువంటి వృత్తి ఏంటి అంటే వ్యవసాయం. ఈ కాలంలో సింధు ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏంటి అంటే వ్యవసాయం అనేటువంటిది. వ్యవసాయంలో వీళ్ళు గోధుమ, బార్లీ, పత్తి, వరి లాంటి పంటలను ఎక్కువగా పండించడం జరిగింది. గోధుమ, బార్లీ, పత్తి, వరి లాంటి పంటల్ని ఎక్కువగా పండించడం జరిగింది. సింధు ప్రజలు ప్రపంచంలోనే మొదటిసారిగా వ్యవసాయం చేసినటువంటి ప్రజలు ఎవరు అంటే, ప్రపంచంలోనే మొదటిసారిగా వ్యవసాయం ఎక్కడ చేయబడింది అంటే మెహర్గర్ అనేటువంటి ప్రాంతం. ఈ మెహర్గర్ అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్లో, ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. ఈ మెహర్గర్ అనేటువంటి ప్రాంతంలోనే మొదటిసారిగా పత్తిని పండించారు, మొదటిసారిగా వరిని కూడా పండించడం జరిగింది. అంటే సింధు ప్రజలకు సంబంధించి సింధు ప్రజలు ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయం. వీళ్ళు గోధుమ, బార్లీ, పత్తి, వరి లాంటి పంటలను పండించారు. పత్తిని ఎక్కువ మొత్తంలో పండించినటువంటి వాళ్ళు సింధు ప్రజలు. పత్తిని మొదటిసారిగా పండించినటువంటి వాళ్ళు సింధు ప్రజలు. వరిని మొదటిసారిగా పండించినటువంటి వాళ్ళు సింధు ప్రజలు. భారత ఉపఖండంలో మొదటిసారి వ్యవసాయం చేసినటువంటి ప్రాంతం మెహర్గర్ అనేటువంటి ప్రాంతం. భారత ఉపఖండంలో మొదటిసారిగా వ్యవసాయం చేయబడినటువంటి ప్రాంతం మెహర్గర్ అనేటువంటి ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. ఇక్కడే పత్తిని పండించడం జరిగింది. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అంటే, భారత ఉపఖండంలో మొదటిసారిగా వ్యవసాయం చేయబడినటువంటి ప్రాంతం ఏంటి అంటాడు. మెహర్గర్. ప్రస్తుతం ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్లో ఉంది. ప్రపంచంలో మొదటిసారిగా పత్తిని పండించినటువంటి ప్రజలు ఎవరు అంటాడు. సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు. భారతదేశంలో వ్యవసాయం చేయబడినటువంటి మొదటి ప్రాంతం ఏంటి అంటే మెహర్గర్ అనేటువంటి ప్రాంతం. పత్తిని ఎక్కువగా పండించారు అని చెప్పుకున్నాం, వరిని కూడా పండించారు అని చెప్పుకుంటున్నాం. కాకపోతే వరిని పెద్ద మొత్తంలో పండించలేదు, చాలా తక్కువ మొత్తంలోనే పండించారు. వరికి సంబంధించినటువంటి ఆధారాలు అనేటువంటివి చాలా తక్కువగా దొరికాయి. వరికి సంబంధించినటువంటి ఆధారాలు తక్కువగా దొరకడంతో వరి అనేటువంటిది వీళ్ళకు పెద్దగా తెలియదు. చాలా తక్కువ మొత్తంలో మాత్రమే వరిని పండించారు అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ వరికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ దొరికాయంటే రంగపూర్ అనేటువంటి ప్రాంతంలో, గుజరాత్ రాష్ట్రంలో ఉందండి రంగపూర్ అనేటువంటి ప్రాంతం. ఈ గుజరాత్ రాష్ట్రంలోని రంగపూర్ అనేటువంటి ప్రాంతంలో బియ్యపు పొట్టు దొరికింది. అంటే బియ్యపు పొట్టు, ప్యాడీ పైన ఉండేటువంటి హస్క్ అనేటువంటిది ఎక్కడ దొరికింది అంటే రంగపూర్ ప్రాంతంలో దొరికింది. గుజరాత్ రాష్ట్రంలోని రంగపూర్లో బియ్యపు పొట్టు అనేటువంటిది లభించడం జరిగింది. అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలోని లోతాల్ అనేటువంటి ప్రాంతంలో, బియ్యపు గింజలు దొరకడం, అంటే బియ్యపు గింజలు లభించాయి. బియ్యపు పొట్టు అనేటువంటిది రంగపూర్ ప్రాంతంలో, బియ్యపు గింజలు అనేటువంటివి లోతాల్ ప్రాంతంలో దొరకడంతో సింధు ప్రజలకు వరి గురించి తెలుసు అని, వరిని పండించారు అని, కాకపోతే చాలా తక్కువ మొత్తంలో వరిని పండించారు అని తెలుస్తుంది. పత్తిని మాత్రం ఎక్కువ మొత్తంలో పండించారు సింధు ప్రజలు పత్తిని పండించారు. ప్రపంచంలో మొదటిసారిగా పత్తిని పండించినటువంటి ప్రజలు ఎవరు అంటే సింధు ప్రజలు. భారత ఉపఖండంలో మొదటిసారిగా వ్యవసాయం చేయబడినటువంటి ప్రాంతం ఏంటి అంటే మెహర్గర్ అనేటువంటి ప్రాంతం. సింధు ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏంటి అంటే వ్యవసాయం. వీళ్ళు గోధుమ, బార్లీ, పత్తి, వరి లాంటి పంటలను పండించడం జరిగింది. ఈ వ్యవసాయం కోసం నదులపైన ఆనకట్టలు కూడా నిర్మించినటువంటి మొదటి వాళ్ళు ఎవరు అంటే సింధు ప్రజలు.
నీటిపారుదల సౌకర్యాల కోసం మొదటిసారి నదులపైన ఆనకట్టలు కూడా, అంటే నదీ ప్రవాహానికి అడ్డంగా నదిలో ఉండేటువంటి నీటిని సముద్రంలో కలిసే ముందే వాటన్నిటినీ కూడా నిల్వ చేసుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి నదికి అడ్డంగా కట్టేటువంటి నిర్మాణాలు బ్యారేజీలు, ఆనకట్టలు అని పిలుస్తారు. ఈ బ్యారేజీలు, ఆనకట్టలు నిర్మించి నదీ ప్రవాహానికి అడ్డంగా, అంటే నదిలో నీరు సముద్రంలోకి వెళ్లకుండా మధ్యలోనే వాటన్నిటిని స్టోర్ చేయడం కోసం ఆనకట్టలు నిర్మించి వ్యవసాయం చేసినటువంటి మొదటి ప్రజలు ఎవరు అంటే సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు. ఈ సింధు ప్రజల యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయం అని చెప్పుకున్నాం. దీనితో పాటు సింధు ప్రజలు వ్యవసాయంతో పాటు వర్తక వ్యాపారాలను కూడా చేయడం జరిగింది. అంటే ప్రధాన వృత్తి ఏంటి అంటే ఏం చెప్పాలి? వ్యవసాయం అని చెప్పాలి. రెండవ ప్రధాన వృత్తి ఏంటి అంటే వ్యాపారం చేయడం, వర్తకం వ్యాపారం చేయడం. ఆ రోజుల్లో వర్తకం వ్యాపారం అనేటువంటిది ఒక చోటు నుంచి మరొక చోటికి సరుకుల్ని ఎలా తీసుకెళ్లేటువంటి వాళ్ళు అంటే, ఒక చోట పండించినటువంటి పంటని ఇంకో చోటికి ఎలా తీసుకెళ్లే వాళ్ళు అంటే రవాణాకు ప్రధానంగా ఉపయోగపడేటువంటి సాధనం ఎడ్ల బండిని రవాణా సాధనంగా ఉపయోగించారు. ఈ ఎడ్ల బండులను ఏమని పిలిచేవాళ్ళు అంటే ఎక్క అని పిలవడం జరిగింది. ఎడ్ల బండిని ఏమని పిలిచేటువంటి వాళ్ళు అంటే ఎక్క అని పిలవడం జరిగింది. ఆ కాలంలో ఇంకా నాణాలు, కాయిన్స్ అనేటువంటివి రాలేదు. కాయిన్స్ అనేటువంటి సిస్టమ్ ఇంకా రాలేదు. వస్తు మార్పిడి పద్ధతిని ఉపయోగించడం జరిగింది. సింధు ప్రజలు వ్యాపారంలో, అంటే సింధు ప్రజలు ఇంకా కరెన్సీ అనేటువంటిది ఉపయోగించలేదు, నాణ్యాలు ఉపయోగించలేదు. ఏ పద్ధతి ఉపయోగించారు అంటే వస్తు మార్పిడి పద్ధతిని ఉపయోగించడం జరిగింది. వస్తు మార్పిడి పద్ధతి అంటే బార్టర్ సిస్టమ్. వస్తు మార్పిడి పద్ధతి అంటే బార్టర్ సిస్టాన్ని ఉపయోగించడం జరిగింది. వీళ్ళు సరుకు రవాణా కోసం మరియు ప్రయాణ సాధనంగా దేన్ని ఉపయోగించారు అంటే ఎడ్ల బండిని ఉపయోగించారు, ఎక్క అని పిలిచాం. దానితో పాటు వస్తు మార్పిడి పద్ధతిని ఉపయోగించారు, అంటే బార్టర్ సిస్టమ్ను ఉపయోగించారు సింధు ప్రజలు అని చెప్పుకున్నాం. సింధు ప్రజలు దేశీయ వ్యాపారంతో పాటు విదేశీ వ్యాపారాన్ని కూడా చేయడం జరిగింది. సింధు ప్రజలు దేశీయం అంటే మన లోకల్గా బిజినెస్ చేయడంతో పాటు, ట్రేడ్ చేయడంతో పాటు ఇంటర్నేషనల్ ట్రేడ్ కూడా చేయడం జరిగింది. ఈ సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు ఎవరితో వ్యాపారం చేశారు అంటే విదేశీ వ్యాపారం ఎవరితో చేశారు అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, సుమేరియా ప్రజలు లేకపోతే మెసొపటోమియా ప్రజలు. సుమేరియా ప్రజలు లేకపోతే మెసొపటోమియా ప్రజలతోటి లోతాల్ అనేటువంటి రేవుపట్టణం ద్వారా వ్యాపారం చేశారు అని చెప్పుకున్నాం. మరి సుమేరియా ప్రజలతోటి వ్యాపారం చేశారు అని చెప్పుకున్నప్పుడు మరి వాళ్ళకి సంబంధించి, అంటే సుమేరియా ప్రజలతోటి వ్యాపారం చేశారు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే సింధు ప్రజల కాలం నాటి, అంటే సింధు నాగరికతకు సంబంధించినటువంటి ముద్రికలు అనేటువంటివి, సీల్స్ అని పిలుస్తాం వాటిని. ఈ ముద్రికలు అనేటువంటివి సింధు ప్రజలకు సంబంధించినటువంటి ముద్రికలు ఎక్కడ దొరికాయి, సీల్స్ ఎక్కడ దొరికాయి అంటే సుమేరియా ప్రాంతంలో దొరకడం జరిగింది. సుమేరియా ప్రాంతంలో, అంటే సింధు ప్రజలు, సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు, వీళ్ళకి సంబంధించిన ముద్రలు, వీళ్ళకి సంబంధించిన సీళ్లు ఎక్కడ దొరికాయంటే సుమేరియా ప్రాంతంలో దొరికాయి. అదేవిధంగా సింధు ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక వస్త్రాల మూట అనేటువంటిది, సింధు ప్రజలకు సంబంధించినటువంటి వస్త్రాల మూట అనేటువంటిది, అంటే బట్టలన్నీ కలిపి ఒక పెద్ద క్లాత్ లో కట్టి పెట్టారు. అలా వస్త్రాల మూట అనేటువంటిది కూడా ఎక్కడ దొరికింది అంటే సుమేరియా ప్రాంతంలో దొరికింది. అంటే సింధు ప్రాంతానికి సంబంధించినటువంటి ముద్రలు, సీళ్లు అనేటువంటివి, సింధు ప్రాంతానికి సంబంధించినటువంటి వస్త్రాల మూట అనేటువంటిది ఎక్కడ దొరికింది అంటే సుమేరియా ప్రాంతంలో దొరికింది. ఎక్కడ దొరికింది అంటే సుమేరియా ప్రాంతంలో దొరికింది. అంటే సింధు ప్రజలు, వీళ్ళకి సంబంధించిన ఆధారాలు సుమేరియా ప్రాంతంలో దొరకడంతో సింధు ప్రజలు సుమేరియా ప్రజలతోటి వ్యాపారం చేశారు అని తెలుస్తుంది. ఇలా వ్యాపారం చేయడం కోసం వీళ్ళు ఉపయోగించినటువంటి రేవు పట్టణం లోతాల్ అనేటువంటి రేవు పట్టణం. సింధు ప్రజలు ప్రధానంగా ఏమేమి ఎగుమతి చేసేవాళ్ళు అంటే వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు,
పూసలు అంటే వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, పూసలు, మణులు లాంటివి. వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, పూసలు, మణులు, ఇటువంటి వాటినన్నిటినీ ఎగుమతి చేయడం జరుగుతుంది. వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, పూసలు, మణులు లాంటివి ఎగుమతి చేయడం జరిగింది. అదేవిధంగా సింధు ప్రజలు అనేక ప్రాంతాల నుంచి తమకు కావలసినటువంటి వస్తువులను దిగుమతి చేసుకోవడం జరిగింది. సింధు ప్రజలు ప్రధానంగా దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులు ఏంటి అంటే, సింధు ప్రజలు ప్రధానంగా బంగారాన్ని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు అంటే, ప్రధానంగా బంగారాన్ని కర్ణాటక ప్రాంతం నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది. ఎక్కడి నుంచి అంటే కర్ణాటక ప్రాంతం నుంచి ఈ బంగారాన్ని అంటే మైసూర్ ప్రాంతం నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకున్నారు. దీనితో పాటు రాగిని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు అంటే రాజస్థాన్లోని ఖేత్రీ గనుల నుంచి, రాజస్థాన్లోని ఖేత్రీ గనుల నుంచి ఈ రాగి అనేటువంటి దాన్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సింధు ప్రజలు వెండిని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి వెండిని దిగుమతి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సింధు ప్రజలు సీసాన్ని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు అంటే బీహార్ ప్రాంతం నుంచి సీసాన్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. అంటే సింధు ప్రజలు ఎగుమతులు దిగుమతులు చేసేటువంటి వాళ్ళు, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు. విదేశీ వ్యాపారం అనేటువంటి సుమేరియా లేకపోతే మెసపటోరియా ప్రాంతంలో చేశారు. అదేవిధంగా స్వదేశీ వ్యాపారం కూడా చేయడం జరిగింది. వీళ్ళు వివిధ ప్రాంతాల నుంచి తమకు కావలసినటువంటి వస్తువులను దిగుమతి చేసుకునేటువంటి వాళ్ళు. బంగారాన్ని ఈ కర్ణాటక ప్రాంతం నుంచి, రాగిని రాజస్థాన్లోని ఖేత్రీ గనుల నుంచి, వెండిని ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం